వీడియోలో మనం 5th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి మొత్తం 17 లెసన్స్ అయితే ఉన్నాయి. సో 17 లెసన్స్ని కొన్ని పార్ట్స్గా అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు ఫస్ట్ సెకండ్ లెసన్స్ని అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి పెద్ద సంఖ్యలు. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏంటంటే సంఖ్యల గురించి, వాటి యొక్క సంకలనం, అలాగే చిన్న సంఖ్యలు, పెద్ద సంఖ్యలు, వాటి యొక్క విస్తరణ రూపం, ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం కదా. సో ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కొంతమంది తీసిన పరుగుల యొక్క అంటే వికెట్ల సంఖ్య అనేది ఇచ్చాడు. ఇక్కడ బౌలర్ పేరు, దేశం, ఇక్కడ కొంతమంది తీసిన వికెట్ల సంఖ్య అనేది ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు అంటే మురళీధరన్. అలాగే కపిల్ దేవ్ తీసుకున్న వికెట్ల కన్నా అనిల్ కుంబ్లే ఎన్ని వికెట్లు ఎక్కువ తీసుకున్నాడు? సో అనిల్ కుంబ్లే ఎన్ని తీసుకున్నారు? 956. సో కపిల్ దేవ్ తీసుకున్న వికెట్ల కన్నా అనిల్ కుంబ్లే ఎన్ని తీసుకున్నారు అన్నారు. సో కపిల్ దేవ్ 687. సో ఇందులోంచి ఇది తీసేస్తే మనకి ఎన్ని ఎక్కువ తీసుకున్నారు అనేది రావడం జరుగుతుంది. అలా వాల్ష్ తీసుకున్న వికెట్ల కన్నా కపిల్ దేవ్ ఎన్ని వికెట్లు ఎక్కువ తీసుకున్నాడు? సో వాల్ష్ 519. అలాగే కపిల్ దేవ్ 687. సో 687లోంచి 519 తీసేస్తే మనకి ఎన్ని ఎక్కువ తీసుకున్నాడు, ఎన్ని ఎక్కువ వికెట్లు తీశారు అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా కూడిక, తీసివేత, వీటికి సంబంధించి అంకెలకు సంబంధించి అంచనా వేయడం, విస్తరణ రూపం, అవన్నీ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా అదే ఇచ్చాడు. నెక్స్ట్ రాఘవేంద్ర హోల్సేల్ షాప్ అని ఒక మనకి కృత్యంలా ఇచ్చాడు. సో ఇక్కడ ఒక్కొక్క బ్యాగు 100 కిలోగ్రాములు అంటే 100 కేజీలు అనమాట. అలా ఇక్కడ కొన్ని బ్యాగులు అనేవి పేర్చారు. 1 2 3 4 మినపప్పు, గోధుమ రవ్వ, మొక్కజొన్న, గోధుమలు, పంచదార, కందిపప్పు, శనగపప్పు, ఇలా మనకి కొన్ని బస్తాలుగా పేర్చారు. సో ఇక్కడ ఒక్కొక్క బస్తా ఎంత? 100 కేజీలు కాబట్టి ఇప్పుడు మినపప్పు ఎన్ని బస్తాలు ఉన్నాయి? 4 బస్తాలు అంటే 4 × 100 మొత్తం ఎన్ని? 400 కేజీలు. మినపప్పు మొత్తం ఎంత ఉన్నది? 400 కేజీలు. ఇలా మనం కింద క్వశ్చన్స్ ఇచ్చాడు, వాటి బట్టి లెక్క చేయాలన్నమాట. షాప్లో ఎన్ని పంచదార బస్తాలు ఉన్నాయి? ఆ పంచదార ఎన్ని కిలోగ్రాముల బరువు ఉంది? సో మొత్తం పంచదార ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నది. మొత్తం ఎన్ని? 1 2 3 4 5 6 7 8 8 బస్తాల పంచదార ఉన్నది. ఒక్కొక్క బస్తా 100 కేజీలు కాబట్టి 8 × 100 800 కిలోగ్రాముల పంచదార అనేది ఉన్నది. అలా మనకి ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమన్నారు. ఏ రెండు వస్తువులు బరువు కలిపితే 1000 కిలోగ్రాముల కంటే తక్కువ అవుతుంది? సో ఇక్కడ చూడండి, అన్నీ కూడా ఇక్కడ నుంచి మనకి అన్నీ 5 వచ్చాయి. సో ఇక్కడ ఈ మినపప్పు, గోధుమ రవ్వను కలిపితే మనకి 1000 కంటే తక్కువ కిలోగ్రాములు ఉన్నవి వస్తాయి అన్నమాట. అలాగే ఏ రెండు వస్తువుల బరువులు కలిపితే 1000 కిలోగ్రాములకి సమానం అవుతుంది? సో ఇక్కడ చూడండి, గోధుమ రవ్వ, మొక్కజొన్న, ఈ 2 బస్తాలు కలిపితే 1000 కిలోగ్రాములకి సమానం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 గోధుమ రవ్వ, మొక్కజొన్న, మినపప్పు కలిపితే మనకి మొత్తం 1000 కేజీలు అనేవి అవుతాయి. ఎందుకంటే ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, మొత్తం 10 అవుతాయి. 10 × 100 కేజీలు మనకి 1000 కేజీలు అనేవి అవుతాయి. ఇలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి మనకి యాడ్ చేయడం, మైనస్ చేయడం, ఇంటూ చేయడం, వీటి ద్వారా ఏర్పడతాయి అన్నమాట. అలాగే ఇక్కడ కనుక చూసుకుంటే 1 నుంచి 100 వరకు కొన్ని అంకెలు అనేవి తీసుకొని ఇక్కడ ఒక బాక్స్ లాగా ఒక చతురస్రంలా తీసుకోమన్నారు. ఏవైనా 3 అంకెలు వచ్చేటట్టు అలా తీసుకుంటే ఇక్కడ చూస్తే క్రాస్గా కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ +1 అనేది యాడ్ అవుతుంది. ఇటువైపు వస్తే -1 అనేది అవుతుంది. అలాగే ఇక్కడ వస్తే -10 అనేది అవుతుంది. ఇటు వెళ్తే +10 అనేది అవుతుంది. అలాగే ఇటు వెళ్తే +9, ఇటు వస్తే -9, ఇటు వస్తే -11, ఇటు వస్తే +11. ఇలా మనల్ని కొన్ని తీసుకొని చేయమన్నాడు అనమాట. ఇలా ఇక్కడ నెక్స్ట్ పెద్ద సంఖ్యల్ని పోల్చడం. ఏవైనా ఇక్కడ 4 అంకెల్ని తీసుకొని వాటితో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్యని తయారు చేయమన్నారు. సపోజ్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, 1 3 6 7తో ఈ అబ్బాయి 3167 అనే సంఖ్యను, అలాగే ఈ అమ్మాయి 3671 అనే సంఖ్యను ఏర్పరిచారు. సో వీళ్ళిద్దరిలో నాదే ఎక్కువ అంటే నా సంఖ్య పెద్దది అని వీళ్ళిద్దరు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరి సంఖ్య పెద్దది అంటే ఈమె సంఖ్య పెద్దది, ఈమె సంఖ్య, ఇతని యొక్క సంఖ్య అనేది చిన్నది అవుతుంది అన్నమాట.
సో అలా మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, సపోజ్ ఈ అమ్మాయి ఏర్పరిచిన అంకెను కనుక విస్తరణ రూపంలో రాస్తే 3600, 7 10, 1 అనేది ఉన్నది. ఇక్కడ కూడా చూస్తే 3167. సో ఇక్కడ 600 ఉన్నది, ఇక్కడ 100 మాత్రమే ఉన్నది. సో ఇది పెద్ద సంఖ్య అనేది అవుతుంది, ఇది చిన్న సంఖ్య అనేది అవుతుంది. ఈ విధంగా మనం విస్తరించడం ద్వారా అది పెద్ద సంఖ్య చిన్న సంఖ్య అనేది కూడా మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే మీరు 3671 అంకెలను ఉపయోగిస్తూ వాటి ద్వారా ఏర్పడే అన్ని 4 అంకెల సంఖ్యలను ఏర్పరచండి. సో ఎప్పుడైనా మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఏవైనా ఒక 4 సంఖ్యలు ఇచ్చి, అవి ఏవైనా సరే ఒక 4 సంఖ్యలు ఇచ్చి వాటి ద్వారా ఏర్పడే మొత్తం 4 అంకెల సంఖ్యలు ఎన్ని అంటే కనుక 24. ఎన్ని అంటే 24 అని మనం రాసుకోవచ్చు. సో వీటి ద్వారా ఏర్పడే అతి పెద్ద సంఖ్య 4 అంకెలు ఇచ్చి వాటి ద్వారా ఏర్పడే అతి పెద్ద సంఖ్య ఏది అంటే వాటిని మీరు పెద్ద నుంచి చిన్నకి అమర్చాలి. 7 6 3 1 ఇది పెద్ద సంఖ్య అవుతుంది. దీన్ని తిరగేసి రాస్తే 1 3 6 7 ఇది చిన్న సంఖ్య అనేది అవుతుంది. సో ఈ విధంగా 4 అంకెలు ఇచ్చినప్పుడు మనం వాటితో పెద్ద సంఖ్యలు చిన్న సంఖ్యలు అనేవి ఏర్పరచవచ్చు. అలా కింద ఖాళీలను పూరించండి అన్నాడు. ఇక్కడ ఏంటి అంటే మనకి విస్తరణ రూపంలో రాయమన్నాడు. ఫస్ట్ చూస్తే 3579 అనేది అవుతుంది. సో 3579 అక్షరాల్లో రాసినప్పుడు ఇలా రాస్తాం. సో ప్రతిదీ కూడా మనం అలా రాసుకోవాలి. అలాగే ఇక్కడ 3000 + 500 + 70 + 9 ఈ విధంగా మనం ప్రతిదీ కూడా విస్తరించి రాసుకోవచ్చు. అయితే కింద ఇవ్వబడిన అంకెల్లో ఏర్పడిన 4 అంకెల పెద్ద సంఖ్య చిన్న సంఖ్య. సో ఇప్పుడే కదా చెప్పుకున్నాం. సో పెద్ద సంఖ్య కావాలంటే పెద్ద నుంచి చిన్నకి మనం రాయాలి. అలాగే చిన్న సంఖ్య కావాలంటే చిన్న నుంచి పెద్దకి రాస్తాం. నెక్స్ట్ పెద్ద సంఖ్య అనేది కాబట్టి 5 4 2 1 1 2 4 5. నెక్స్ట్ 8 7 6 3 3 6 7 8 ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గీత గీయబడిన అంకె యొక్క స్థాన విలువల్ని 0 చుట్టండి అన్నాడు. ఇక్కడ 9 1 10 100 900 అదే 100ల స్థానంలో ఉన్నది కాబట్టి స్థానం విలువ అన్నాడు కాబట్టి 900. ఎప్పుడైనా ఒక సంఖ్య ఇచ్చి స్థానాన్ని గుర్తుపట్టండి అంటే అది ఏ స్థానంలో ఉన్నది అనేది చెప్తాం. 100ల 10ల 1ల అనేది. స్థాన విలువ అన్నాడంటే ఆ స్థానంలో ఏ అంకె ఉన్నదో ఇంటూ అది చేయాలి. అంటే 100ల స్థానంలో ఉంటే 100, 10ల స్థానంలో ఉంటే 10, 1ల స్థానంలో ఉంటే 1 ఈ విధంగా మనం చేసి చెప్పాలి. సో ఇక్కడ 9 అనేది 900, దాని యొక్క స్థాన విలువ 900. ఇక్కడ చూస్తే స్థాన విలువ 4 ఎందుకంటే 1ల స్థానంలో ఉంది కాబట్టి 4 1s are 4. ఇక్కడ 10ల స్థానంలో ఉన్నది కాబట్టి 6 × 10 60 60 అనేది అవుతుంది. ఇక్కడ 1000ల స్థానంలో ఉన్నది కాబట్టి 1 × 1000 1000 అవుతుంది. ఇక్కడ కూడా 9000ల స్థానంలో ఉన్నది కాబట్టి 9000 ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ కొన్ని ఎత్తైన పర్వతాల యొక్క ఎత్తులు అనేవి ఇచ్చాడు. వీటిని ఎత్తు ఆధారంగా ఎక్కువ ఎత్తు నుంచి తక్కువ ఎత్తుకి అమర్చమన్నాడు అనమాట. సో వీటన్నింటిలో ఎక్కువ ఎత్తు ఉన్నది ఏది అన్ని ఎప్పుడైనా మీరు సంఖ్యల్ని ఈ విధంగా అంటే పోల్చినప్పుడు ఏది పెద్దది ఏది చిన్నదని పోల్చినప్పుడు ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. ఏంటి అంటే మీరు ఏవైతే ఎడమ వైపు నుంచి ఉన్న సంఖ్యలు ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక అంకెల యొక్క మొత్తం సంఖ్యలో ఎన్ని అంకెలు అనేవి ఉన్నాయో మొత్తం చూడాలి. సో వీటన్నింటిలో కూడా అన్ని 4 అంకెల సంఖ్యలే. వీటిలో మొదటగా ఎడమ వైపు నుంచి స్థానాలని మనం చూసుకుంటూ రావాలి. ఎడమ వైపు చూసుకుంటే అన్ని 8లే ఉన్నాయి కాబట్టి దాని తర్వాత ఉన్నవి చూసుకోవాలి. దాని తర్వాత 100ల స్థానంలో ఉన్న అంకెల్లో ఫస్ట్ ఏది పెద్దది? 8 అనేది పెద్దది. సో ఎవరెస్ట్ అనేది ఫస్ట్ వస్తుంది. అలాగే దాని తర్వాత 6 అనేది పెద్దది కాబట్టి K2 అనేది పెద్దది వస్తుంది. ఆ తర్వాత 5 అనేది పెద్దది. ఇక్కడ 5 ఉన్నది 100ల స్థానంలో, ఇక్కడ 5 ఉన్నది. సో అప్పుడు ఏం చేయాలి? తర్వాత ఏ సంఖ్య పెద్దదో దాన్ని మనం చూసుకోవాలి. సో ఇక్కడ 5 పెద్దది కాబట్టి కాంచన్గంగా అనేది 3rd ప్లేస్లో ఉన్నది. అలాగే ఈ లోత్సే అనేది 4th ప్లేస్లో, మకాలు అనేది 5th ప్లేస్లో ఉన్నది. సో ఈ విధంగా ఎత్తుల ఆధారంగా మనం అమర్చవచ్చు, అంటే సంఖ్యల్ని పోల్చవచ్చు అనమాట. నెక్స్ట్ చూస్తే పెద్ద సంఖ్యల కూడిక తీసివేతలు. సో ఈ విధంగా సంఖ్యలు కూడికలు తీసివేతల గురించి పిల్లలు చర్చించడం జరుగుతుంది.
అయితే గృహోపకరణాలు కొనడం, ఇక్కడ చూస్తే మొత్తం ఫ్యాను, మంచం, బీరువా, సైకిల్, గ్యాస్ స్టవ్ ఇలా కొన్ని గృహోపకరణాలు అనేవి కొనడం జరిగింది. అయితే బీరువా మరియు మంచాలు కలిపి మొత్తం ధర ఎంత అంటే బీరువా ఎంత 4080, మంచం 2950. సో 4080 2950, సో 7030 అనేది అవుతుంది. ఇలా మనకి కూడిక తీసివేత అవన్నీ ఇక్కడ పరిచయం చేస్తారనమాట. శ్రీధర్ ఒకవేళ 10,000 తీసుకొని మార్కెట్కి వెళ్తే పైన తెలిపిన అన్ని వస్తువులను కొనగలడా? అన్ని వస్తువుల ధరను కూడకుండానే అంచనా వేయండి. కూడకుండా అంచనా వేయమన్నాడు. సో సపోజ్ ఇక్కడ ఒక 1000 అనుకుంటే 1000, ఇది ఒక 3000 4000, ఇది ఒక 4000 8000, 8000 ఇది ఒక 4000 అనుకోండి. సో 12000, ఇది ఒక 1000 13000. సో మొత్తం అంచనాగా లెక్క వేసిన 13000 వచ్చింది. సో 10,000తో మనం ఈ సామాన్లన్నీ కొనలేము. కూడిక మరియు తీసివేతకు సంబంధించిన మరికొన్ని రాత లెక్కలు రాయమన్నారు. సో ఇక్కడ చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొన్ని గ్రామాల జనాభా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి గ్రామం యొక్క మొత్తం జనాభాను కనుగొని పట్టిక పూర్తి చేయండి. సో వీటన్నింటినీ ప్లస్ చేసి ఇక్కడ రాసుకోవాలన్నమాట. సో మొత్తం జనాభా అన్నాడు కాబట్టి ఇక్కడ మొత్తం జనాభా కూడి రాసుకోవాలి. ఏ ఏ గ్రామాల్లో స్త్రీల జనాభా పురుషుల జనాభా కంటే తక్కువ ఉంది, ఎంత తక్కువగా ఉంది? సో స్త్రీల జనాభా తక్కువగా ఉన్నవేంటి? ఇక్కడ ఎక్కువగానే ఉంది, ఇక్కడ ఎక్కువగానే ఉన్నది, ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువగా ఉన్నది. సో ఎంత తక్కువగా ఉన్నది అంటే ఈ పురుషుల దాంట్లోంచి పురుషుల సంఖ్యలోంచి స్త్రీల సంఖ్య మనం తీసేస్తే ఎంత తక్కువగా ఉన్నది అనేది వస్తుంది. అలా అనమాట. నెక్స్ట్ అన్ని గ్రామాల్లో కలిపి పురుషుల జనాభా కింది వాటిలో దేనికి దగ్గరగా ఉంది? 0 చుట్టండి అన్నాడు. పురుషుల జనాభా కనుక చూసుకుంటే సపోజ్ ఇక్కడ ఒక 2000 3000 5000 6000 7000 7000 అనుకోండి. సో 7000కి దగ్గరగా ఉన్నదని రాసుకోవచ్చు. సారీ 7000 8000, ఈ 5 6 3, సో ఇది ఒక 1000 వచ్చింది కాబట్టి 8000కి దగ్గరగా ఉందని రాసుకోవచ్చు. అన్ని గ్రామాలలో కలిపి స్త్రీల జనాభా కింది వాటిలో దేనికి దగ్గరగా ఉంది? ఇది ఒక 3000, ఇది ఒక 3000 అనుకోండి 6000, ఇది ఒక 1000 7000, ఇది ఒక 1000 8000. సో 8000కి దగ్గరగా ఉందనుకోవచ్చు. అలాగే అన్ని గ్రామాల మొత్తం జనాభా కలిపి దేనికి దగ్గరగా? సో ఇక్కడ 8000, పురుషులు 8000, స్త్రీలు 8000 ఉన్నారు కదా, దాదాపుగా 16,000 మంది జనాభా అనేవారు ఉన్నారు. అలా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కింది ఖాళీలను 999 వచ్చినట్లు సరి అయిన సంఖ్యలతో పూరించండి అని అన్నాడు. సో ఇక్కడ 235 341 కలిపి ఎంత అవుతుందో మనం ఇందులోంచి తీసేస్తాం. సో 235, ఫస్ట్ ఆఫ్ ఆల్ 235 ఈ 341 కలిపి మనం తీసేస్తాం అన్నమాట. 576 అయింది. సో ఇప్పుడు ఈ 999 నుంచి 576ను కనుక మనం తీసినట్టయితే 423. సో 423 అనేది ఇక్కడ రాస్తాం. అలాగే ఈ 999లోంచి 630 తీసేస్తాం. సో 369. ఈ 369ని 2 భాగాలుగా చేసి 369ని 2 భాగాలుగా చేసి ఇక్కడ మనం రాసుకోవచ్చు. అలా మొత్తం మనల్ని ఫిల్ చేయమన్నాడు అనమాట. నెక్స్ట్ కింది వాటిలోని నియమాన్ని గుర్తించి ఖాళీలను పూరించండి అన్నాడు. సో ఇక్కడ 25 + 75 = 100 అని రాసాం. ఈ 100 - 25 ఏమవుతుంది? 75 అవుతుంది. 100లోంచి 25 తీసేస్తే మళ్ళీ 75 వస్తుంది. అలాగే ఇక్కడ 60 + 40 = 100. మళ్ళీ 100 - 40 = 60 అవుతుంది. అలాగే 106 - 58 = 48. ఇక్కడ మనం ఇవి రెండింటిని కలపాలన్నమాట. సో 89 36 12 అనేది అవుతుంది. సో 125. ఇప్పుడు ఈ 125లోంచి 36 తీస్తే మనకి ఎంత రావాలి? 89. ఇక్కడ 150 + 325 = 475. సో 475 - 150 325. అలాగే ఇక్కడ 625. ఇలా మనల్ని ఖాళీలని పూరించి రాయమన్నాడు. కింది వాటిలో నియమాన్ని గుర్తించి ఖాళీలను పూరించండి. సో ఏ 2 సంఖ్యలు అయినా సరే మనం ఎటువైపు నుంచి కూడినా ఒకేలా వస్తాయి. అలాగే ఇక్కడ చూస్తే ఏ ఒక్క సంకలనంలో ఉన్నదాన్నైనా మనం తీసివేత రూపంలో రాయొచ్చు,
అలాగే ఏ యొక్క గుణకార రూపంలో దాన్నైనా మనం భాగాహార రూపంగా రాయొచ్చని ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం కదా. సో అదే ఇక్కడ అప్లై చేస్తున్నారు. ఇక్కడ చూస్తే రెండు సంఖ్యల్ని ఎటు నుంచి కూడినా మనకి ఆన్సర్ అనేది ఒకేలా వస్తుంది. సో 39 + 42 = 42 + 39. ఇక్కడ 121, ఇక్కడ 677, ఇక్కడ 69. ఇలా మనం మొత్తం ఖాళీలని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఖచ్చితమైన సమాధానాన్ని కనుక్కోకుండా ఊహించి కేవలం అంచనా వేసి రాయమన్నారు. సో శంభు మార్కెట్కి వెళ్ళి 128 రూపాయల ఆహార పదార్థాలకు 413 రూపాయలు బట్టలకు ఖర్చు చేశాడు. అతను పెట్టిన మొత్తం ఖర్చు సపోజ్ ఇక్కడ ఒక 100, ఇక్కడ ఒక 400 అనుకుంటే మొత్తం ఒక 500 ఖర్చు పెట్టాడు. అలాగే ఇక్కడ చూస్తే గంగ మార్కెట్కి వెళ్ళి 372 రూపాయలతో వెళ్ళి 193 ఖర్చు చేసిందట. ఇంకా ఎంత ఉంది? సో ఇది ఒక 400 అనుకుంటే అందులో ఒక 200 ఖర్చు చేసింది. ఇంకా ఎంత ఉంటుంది? 200 ఉంటుంది. ఇలా అంచనా వేసి మనల్ని చెప్పమన్నాడు. కృష్ణ వద్ద పర్సులో 320 రూపాయలు ఉన్నాయి. వాళ్ళ అమ్మ అతనికి 618 రూపాయలు అదనంగా ఇస్తే మొత్తం ఎంత? సో ఇది సపోజ్ ఇది ఒక 300, ఇది ఒక 600 అనుకోండి, మొత్తం 900 అతని దగ్గర ఉన్నాయని అంచనా వేయొచ్చు. అలాగే 2014 జనాభా లెక్కల ప్రకారం రాచపల్లి గ్రామంలో 1482 మంది పురుషులు, 1683 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభా ఎంత? సపోజ్ ఇక్కడ ఒక 1500 మంది అనుకున్నా, ఇక్కడ ఒక 1700 మంది అనుకున్నా, మొత్తం 3000 మంది అని అనుకోవచ్చు. సో ఇలా మనల్ని అవన్నీ అంచనా వేసి రాయమన్నారు. అలాగే ఇక్కడ చూస్తే కింద ఇవ్వబడిన గడుల్లో వివిధ అంకెలు రాసి కూడండి. పక్కన ఇవ్వబడిన 3 జవాబుల్లో వాటి మొత్తం దేనికి దగ్గరగా ఉందో రాయమన్నాడు. సపోజ్ ఇక్కడ ఒక 2, 5 వేసి కూడదాం. 7, 13, 137. సో 137 అని దేనికి దగ్గరగా ఉంది? 140కి దగ్గరగా ఉంది. అదే సపోజ్ ఇక్కడ చూస్తే 4, 6. సో 100 అనేది దేనికి దగ్గరగా ఉంది? 99కి దగ్గరగా ఉంది. అలాగే ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగింది. వీటిని మీరు చేయండి, అంటే ఎక్సర్సైజ్ అనేది చేస్తే మీకు కొంత ప్రాక్టీస్ అనేది అవుతుంది కదా. ఖాళీ గడుల్లో సరి అయిన గుర్తులను రాయండి అని అన్నారు. సో ఇక్కడ మనకి ఒక సంఖ్య ఇచ్చి ఇక్కడ గుర్తులు అనేవి ఏది ప్లస్ చేస్తే ఆ సంఖ్య మళ్ళీ వస్తుంది సో అనేది మనకి ఇక్కడ అడిగారు. సో ఇక్కడ 206 + 201 చేసి ఈ 579 నుంచి మైనస్ చేస్తే మనకి 584 అనేది వస్తుంది. అలాగే 266 + 124 కలిపి ఈ 194 కూడా కలిపితే 584 అనేది వస్తుంది. సో 1000లోంచి ఈ 350 + 66 మొత్తం తీసేస్తే 584 అనేది వస్తుంది. సో ఈ విధంగా గుర్తులు అనేవి అక్కడ పెట్టమన్నాడు. నెక్స్ట్ ఇచ్చిన ఎక్సర్సైజ్ కనుక చూసినట్టయితే సెప్టెంబర్ 2012 వరకు వివిధ దేశాలు ఆడిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల సంఖ్య యొక్క వివరాలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అత్యధిక క్రికెట్ మ్యాచ్లు ఆడిన దేశం ఏది అంటే 926తో ఇండియా. అలాగే వెస్టిండీస్ కన్నా ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచ్లు ఎక్కువ ఆడింది? వెస్టిండీస్ 486, ఆస్ట్రేలియా 744. సో వీటిలోంచి ఇది తీస్తే మనకి ఎన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడింది అనేది వస్తుంది. అలాగే ఇండియా ఆడిన మొత్తం మ్యాచ్లో 267 మ్యాచ్లు ఓడిపోయి 330 మ్యాచ్లు డ్రా అయినట్లయితే ఎన్ని మ్యాచ్ల్లో గెలిచింది? సో ఇండియా మొత్తం ఆడినవన్నీ 926, అందులో 267 మ్యాచ్లు ఓడిపోయింది, 330 మ్యాచ్లు డ్రా అయ్యింది. సో ఇది 597. ఈ 597 తీసేస్తే ఎన్ని గెలిచిందో మనకి రావడం జరుగుతుంది. సో అలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసుకోవచ్చు, అంటే ఇచ్చిన పట్టిక ద్వారా కింద ఉన్న వాటికి ఆన్సర్స్ రాయడం. నెక్స్ట్ జ్యోతి వాళ్ళ ఇల్లు పాఠశాలకు 560 మీటర్ల దూరం ఉన్నది. ఎన్ని మీటర్లు? 560 మీటర్లు. జ్యోతి ఇంటి నుంచి బయటకు బయలుదేరి 215 మీటర్ల దూరం నడిచి తర్వాత ఆమె గణిత పుస్తకం పెన్సిల్ పెట్టే మరచిపోయినట్లుగా గుర్తించి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చింది. సో ఆ రోజు మొత్తం నడిచిన దూరం 775. అలాగే ఒక వారంలో సోమవారం నుండి శుక్రవారం వరకు 5 రోజుల్లో బస్సు టికెట్ల ద్వారా వచ్చిన రాబడి రోజువారీగా ఇచ్చారు. సో 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు. సో వీటన్నింటినీ కలిపి మొత్తం ఎంత అనేది చెప్పాలి కూడిక ద్వారా. అలాగే శ్రీధర్ నెలకు 9250, అతని భార్య నెలకు 7650 రూపాయలు సంపాదిస్తున్నారు. వారు నెలకి ఖర్చులు చేసినట్లయితే వారు చేసే పొదుపు ఎంత? ఫస్ట్ వీళ్ళ ఇద్దరి యొక్క ఆదాయం అనేది మనం కలుపుకోవాలి. సో మొత్తం మనకి 16,900
900 అనేది వస్తుంది. వీటిలోంచి నెక్స్ట్ చూసినట్టయితే నేను ఒక 3 అంకెల సంఖ్యను ఒకట్ల స్థానంలో 1, పదుల స్థానంలో 4 మరియు వందల స్థానంలో 6 కలవు. సో 641. అలాగే నేను 3 అంకెల సంఖ్యను ఒకట్ల స్థానంలో 7, వందల స్థానంలో 2, పదుల స్థానంలో అంకె వందల స్థానంలో అంకెకు 4 రెట్లు అయింది. సో పదుల స్థానంలో సంఖ్య పదుల స్థానంలోని అంకె వందల స్థానంలోని అంకెకు 4 రెట్లు అయింది. సో దీనికి పదుల స్థానంలో అంకె ఏంటి, ఒకట్ల స్థానంలో అంకె 7 అన్నాడు, వందల స్థానంలో అంకె 2 అన్నాడు. ఈ పదుల స్థానంలో ఉన్న అంకె ఈ వందల స్థానంలో ఉన్న అంకెకు 4 రెట్లు. సో 8 అనేది అవుతుంది, 287. 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు మధ్య గల భేదం. 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏంటి, 999. 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య. 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు మధ్య గల భేదం ఎంత? సో 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 900 అనేది భేదం అనేది అవుతుంది. అలా మనకి ఇచ్చాడు. నెక్స్ట్ ఒకట్ల స్థానం వందల స్థానంలో ఒకే అంకె మరియు పదుల స్థానంలో 0 ఉన్నటువంటి అన్ని 3 అంకెల సంఖ్యలను. ఒకట్ల స్థానంలో సపోజ్ 2, వందల స్థానంలో 2, పదుల స్థానంలో 0 అంటే 303, 404, 505 ఇలా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఒకట్ల స్థానంలో అంకె కన్నా వందల స్థానంలోని అంకె 3 రెట్లు. ఒకట్ల స్థానంలో అంకెకి వందల స్థానంలో అంకె 3 రెట్లట. సపోజ్ ఇక్కడ 1 అనుకోండి, ఇక్కడ 3 అవుతుంది. పదుల స్థానంలోనే అంకె 2 రెట్లు ఉండే అన్ని 3 అంకెల సంఖ్యల్ని రాయండి. సో దీనికి 2 రెట్లు ఈ విధంగా రాయమన్నారు. నేను 4 అంకెల సంఖ్యను వేల స్థానంలో 6, వందల స్థానంలో 7, పదుల స్థానంలో 8, ఒకట్ల స్థానంలో 9, 6789 ఇలా మనకి ఇచ్చాడు. నెక్స్ట్ ఒకట్ల స్థానంలో అంకె కన్నా వేల స్థానంలో అంకె 4 రెట్లు, వందల స్థానంలోని అంకె 3 రెట్లు, పదుల స్థానంలో అంకె 2 రెట్లు ఎక్కువైన అన్ని 4 అంకెల సంఖ్యల్ని రాయమన్నాడు. ఒకట్ల స్థానంలో అంకె కన్నా వేల స్థానంలో అంకె 4 రెట్లు. సపోజ్ ఒకట్ల స్థానంలో 1 ఉన్నది అనుకుంటే దానికి 4 రెట్లు 4, వందల స్థానంలో అంకె 3 రెట్లు, పదుల స్థానంలో అంకె 2 రెట్లు. సో 1, 2, 3, 4. అది ఇక్కడ 2 ఉన్నది అనుకోండి, 8, 6, 4, 2 ఇలా మనం రాసుకోవచ్చు అనమాట. 5678లో 5 మరియు 7 యొక్క స్థాన విలువల భేదం. 5 యొక్క స్థాన విలువ ఎంత, 5000. 7 యొక్క స్థాన విలువ 70. వీటిని మనం తీసివేయాలన్నమాట. అలాగే 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య నుండి 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యను తీసివేయమన్నాడు. 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఎంత, ఇది 9999. దాని నుంచి 9999 నుంచి 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య. సో 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య 100 అనేది అవుతుంది. సో అది మనం తీసేయాలి. నెక్స్ట్ 3600కు ఎంత కలిపితే 7450. సో ఎంత కలిపితే అంటే మనం ఏం చేయాలి, 3600ని తీసేస్తే ఎంత వస్తుందో అంత కలిపితే 7450 అనేది అవుతుంది. 12000 రావాలంటే 2380 నుండి ఎంత తీసివేయాలి. సో 2380 నుండి 1200 తీసారనుకోండి, ఆ వచ్చింది తీసివేస్తే 1200 అనేది వస్తుంది. సో అలా మనం ఎక్సర్సైజెస్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ లెసన్లో ఉన్న ఎక్సర్సైజెస్ అవి కూడా. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇది నేను విత్ ఆన్సర్స్తో మీకు ఎందుకు చెప్పలేదంటే, సో చేసే విధానం చెప్తే అది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా వస్తుంది కాబట్టి. సో ఇది వాళ్ళ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. సో ఈరోజు మనం 5th క్లాస్కి సంబంధించి సెకండ్ లెసన్ మ్యాథ్స్లో గుణించు భాగించు గురించి అయితే చూద్దాం. సో ప్రీవియస్లో మనకి గుణకారం భాగాహారాల గురించి ఇచ్చారు, వాటికి కంటిన్యూస్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక బస్ స్టాప్ అనేది ఇచ్చారు చూసారా. సో ఇక్కడ ఎక్స్ప్రెస్, డీలక్స్, ఇంద్రాకి సంబంధించిన బస్ ఛార్జెస్ అనేవి ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో 87 మంది ప్రయాణికులు ఎక్స్ప్రెస్ బస్ టికెట్లు కొన్నారట. సో అదే సమయంలో 61 మంది డీలక్స్, 36 మంది ఇంద్రా బస్ టికెట్లు అనేవి కొన్నారట. సో ఇప్పుడు ఆ రోజు ఆ గంటలో అమ్ముడుపోయిన మొత్తం టికెట్లు ఎన్ని అని అడుగుతున్నారు. అంటే 80 ఎన్ని టికెట్స్ అని. ఇప్పుడు సపోజ్ 87 మంది ప్రయాణికులు కాబట్టి 87 × 96 మనం ఎక్స్ప్రెస్కి వేయాలి. అలాగే 61 ×
135 డీలక్స్కి వేయాలి. అలాగే 36 ఇంటూ 171, 171 ఇంటూ 36. ఈ విధంగా చేస్తే వచ్చిందంతా కలిపితే మనకి ఆ రోజు మొత్తం టికెట్లు దాని యొక్క సొమ్ము అనేది వస్తుంది. సపోజ్ ఇక్కడ చూస్తే ఇచ్చారు 96 ఇంటూ ఫస్ట్ 87. దీన్ని ఎలా చేశారు అంటే ఫస్ట్ 96 ఇంటూ 80, 96 ఇంటూ 7 ఈ విధంగా 2 విధాలుగా విడదీసి గుణకారం అనేది చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కనుక చూసుకుంటే 96 ఇంటూ 87ని ఈ విధంగా చేశారు. 90 ఇంటూ 6, 80 ఇంటూ 7గా గుణకారం అనేది చేశారు. ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. అయితే ఇక్కడ కనుక చూసుకుంటే 135 ఇంటూ 61ని ఈ విధంగా 135 ఇంటూ 61 అంటే 135 ఇంటూ 1, 135 ఇంటూ 60 కింద విడదీసి చేయడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకుంటే 100 ఇంటూ 100ని వేరేగా, 30ని వేరేగా, 5తో వేరేగా, 135తో వేరేగా, 60తో వేరేగా, 1తో వేరేగా ఇలా విడదీసి గుణకారం అనేది చేయడం జరిగింది. సో ఎలా చేసినా కానీ చివరికి ఆన్సర్ అనేది ఒకేలాగా రావడం జరిగింది. ప్రపంచ క్రికెట్లో సచిన్ అని చెప్పి ఇక్కడ మనకి ఒకటి ఇవ్వడం జరిగింది. సో సచిన్ టెండూల్కర్ టెస్ట్లో 100ల ద్వారా ఎన్ని పరుగులు సాధించారు? టెస్టులో 51, 50స్లో ఎన్ని పరుగులు? టెస్టులో 65. టెస్టులో కాకుండా వన్డేల్లో కనుక చూసుకుంటే 49, 96. రెండింటిలో కలిపి కావాలంటే మనం ఈ రెండింటిని ప్లస్ చేస్తాం. అలాగే ఈ రెండింటికి కావాలంటే ఈ రెండింటిని ప్లస్ చేస్తాం. అలా కింద ఉన్న వాటికి ఆన్సర్స్ అనేవి మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ హాస్టల్ వంటగది. ఇక్కడ కొన్ని సరుకుల యొక్క వివరాలు అనేవి ఇచ్చారు. పై వస్తువులు కొనుటకైన మొత్తం ఖర్చు ఎంత అన్నాడు. సో ఇక్కడ 1 కిలో 25 రూపాయలు అంటే 60 కిలోలు మనం లెక్క కట్టాలి. 60 ఇంటూ 25 మొత్తం 45 ఇంటూ 50, 30 ఇంటూ 125, 15 ఇంటూ 75, 15 ఇంటూ 25. సో వీటన్నింటినీ కలిపితే మనకి కొన్ని విలువలనే వస్తాయి. వాటన్నింటినీ ప్లస్ చేస్తే ఆ వస్తువులన్నీ కొనడానికైన మొత్తం ఖర్చు అనేది వస్తుంది. సో అలా మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చాక్ పీస్ డబ్బా. ఒక చాక్ పీస్ డబ్బాలో 100 చాక్ పీస్లు అనేవి ఉంటాయట. అలాంటి 2 డబ్బాల్లో ఎన్ని ఉంటాయంటే 100 ఇంటూ 2, 200. సో 100 ఇంటూ 2, 200. 8 డబ్బాల్లో ఎన్ని ఉంటాయి? 8 ఇంటూ 100, 800. అలాగే 16 ఇంటూ 100, 1600. సో 1600. ఇలా ఎన్ని ఉంటే అన్ని వందల కింద మనం రాస్తాం. 1600, 1800, 3600, 7200 ఇలా అనమాట. ఒక పెట్టెలో 10 చాక్ పీస్ డబ్బాలు ఉంటే అందులో ఎన్ని చాక్ పీస్లు ఉంటాయంటే 10. ఒక చాక్ పీస్లో 100 ఉన్నాయి కాబట్టి 10 ఇంటూ 100 అంటే ఒక డబ్బాలో మొత్తం 1000 చాక్ పీస్లు అనేవి ఉంటాయి. ఒక అట్టపెట్టెలో 1000 చాక్ పీస్లు అనేవి ఉంటాయి. 2 అట్టపెట్టెల్లో 2000 చాక్ పీసులు, 4 అట్టపెట్టెల్లో 4000, 6 అట్టపెట్టెల్లో 6000, 8లో 8000, 10లో 10000 అలా మనకి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కింది అమరికలను గుర్తించి ఖాళీలు నింపండి అని అన్నాడు. సో ఇక్కడ 400, 600, 800, 1000, 1200, 14, 16 ఈ విధంగా సరి సంఖ్యలు మనం రాసుకుంటాం అంటే వెళ్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ చూస్తే 6, 9, 12, 15 ఇక్కడ 2 4, 3 6, 4 8 ఇలా మనం చూసుకున్నాం. ఇక్కడ 2 3 6, 3 3 9, 4 3 12, 5 3 15, 6 3 1800, 7 3 21, 2100, 8 3 24, 2400 ఈ విధంగా మనం అమరికల్ని రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే 2 4 800, 3 4 12, 4 4 16, 5 4 20, 6 4 24, 2400, 2800 ఇక్కడ 3200 ఇలా మనం రాసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ కూడా అమరిక అనేది ఇచ్చాడు. వీటిని మీరు రాయండి. సో ఇక్కడ ఇవి సమానమేనా అని ఇచ్చాడు. ఎప్పుడైనా గుణకారంలో కానీ మనకి కూడికలో కానీ ఏ సంఖ్యల్ని 2 వైపు నుంచి గుణించినా ఏ సంఖ్యల్ని 2 వైపు నుంచి యాడ్ చేసినా కలిపినా మనకు ఒకే ఆన్సర్ అనేది వస్తుంది. సపోజ్ ఇక్కడ మనకి ఒకే ఆన్సర్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం అన్నీ కూడా ఒకేలాంటి ఆన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఖాళీలను పూరించండి అన్నాడు. సో ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి 18 ఇంటూ 19 ఈక్వల్ టు 19 ఇంటూ 18, 10 ఇంటూ 49, 56 ఇంటూ 16, సో 1 అలాగే 900, 999 ఇలా మనం ఈ అమరిక ద్వారా రాయొచ్చు అనమాట. అయితే ఇక్కడ చూస్తే ఒక బట్టల దుకాణానికి వెళ్తే ఇక్కడ 3 షర్ట్లు 3 కలర్స్లో
డిజైన్స్లో ఉన్నాయట. సో ప్రతి రంగులోని 3 డిజైన్లు ఉన్నాయట. ఇక్కడ మొత్తం 4 రంగుల్లో ఉన్నాయి. షర్ట్లు అనేవి 4 రంగుల్లో ఉన్నాయి. ప్రతి రంగులోని 3 డిజైన్లు అనేవి ఉన్నాయి. సో మొత్తం అక్కడ బట్టలు ఎత్తుక్కోవాలి అంటే మొత్తం ఎన్ని డిజైన్లు బట్టలు అనేవి ఉన్నట్టు 4 3 12 రకాల బట్టలు అనేవి అక్కడ ఉన్నట్టు. అలాగే ఇక్కడ చూస్తే ఫర్నిచర్ 3 రకాల ఫర్నిచర్ అనేది ఉన్నది. సో 3 రకాల ఫర్నిచర్ని కొనుక్కోవచ్చు అనమాట, అంటే ఏది నచ్చితే అది. అలా ఇక్కడ చూస్తే ఒక షాప్లో 8 రంగుల్లో బట్టలు అనేవి ఉన్నాయట. ప్రతి రంగులో కూడా 3 డిజైన్లు. సో 8 × 3 మొత్తం ఎన్ని డిజైన్లు ఉన్నట్టు 24. అంటే 24 రంగుల్లో 24 డిజైన్లు అనేవి ఉన్నట్టు అనమాట. ఈ విధంగా మనం వాటిలో ఎన్నుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే ఒక పరదా దుకాణంలో పరదాలు 8 రంగుల్లో ప్రతి రంగులో 4 డిజైన్లు ఉన్నాయి. అంటే 8 రంగులు 4 డిజైన్లు మొత్తం 32. ఒక్కొక్క రంగులో 32 డిజైన్లు అనేవి ఉన్నాయి. సో వాటిని వెతుక్కోవచ్చు. ఇలా మనకి గుణకారానికి సంబంధించి సమస్యలన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఒక లీటర్ నూనె 45 ఉంటే ఇప్పుడు 90 ఉన్నదని, అలాగే కందిపప్పు ధర 25 రూపాయలు ఉంటే 75 రూపాయలు ఉన్నదని ఇక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అయితే దీనివల్ల మనకేంటి ఉపయోగం అనుకుంటున్నారా? 10 సంవత్సరాల సన్ఫ్లవర్ నూనె ధర ఎన్ని రెట్లు పెరిగింది? సో ఇక్కడ ఎంత 45 ఉండేది 90కి పెరిగింది, అంటే 2 రెట్లు పెరిగింది. 10 సంవత్సరాల కందిపప్పు ధర ఎన్ని రెట్లు పెరిగింది? 3 రెట్లు పెరిగింది. 8 లీటర్ల సన్ఫ్లవర్ నూనె ఇప్పటి ధర 10 సంవత్సరాల క్రితం ధర కన్నా ఎంత ఎక్కువ అన్నాడు. సో లీటర్ ఎంత 90 అన్నాడు. మొత్తం 8 లీటర్లు అంటే 720. 10 సంవత్సరాల క్రితం ధర కన్నా ఎంత ఎక్కువ అంటే సో దాన్ని మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కొన్ని నిత్యావసర వస్తువులు 2020 నాటి ధరలు అనేవి 2012 నాటి ధరలు అనేవి ఇచ్చారు. సో ఎన్ని రెట్లు పెరిగాయి అనేది సుమారుగా ఇచ్చారనమాట. సుమారుగా ఇక్కడ ఒక 2 రెట్లు, ఇక్కడ ఒక 2 రెట్లు, సో ఇక్కడ ఒక 3 రెట్లు, ఇక్కడ ఒక 2 రెట్లు, ఈ విధంగా సుమారుగా అంచనా వేసి చెప్పమన్నారు. నెక్స్ట్ సుధా రోజుకు 189 చొప్పున, రాజు రోజుకు 112 చొప్పున సంపాదిస్తారు. దాదాపుగా ఒక్కొక్కరు 30 రోజుల్లో సుమారు ఎంత సంపాదిస్తారు? సుమారు అన్నారు కాబట్టి ఇది సపోజ్ 200 అనుకోండి. 200 × 30 6000. సుధా 6000, అలాగే తిను 100 అనుకుంటే 3000. సుమారుగా 3000 రూపాయలు, తిను 6000 రూపాయలు సంపాదిస్తున్నారు. 1 మీటర్ పోచంపల్లి బట్ట 194 అయినా 79 మీటర్ల బట్టకు దాదాపు ఎన్ని రూపాయలు? దాదాపు అంటే సపోజ్ ఇక్కడ ఇది 200 మీటర్లు, బట్ట ధర 200 రూపాయలు అనుకోండి. మొత్తం 79 కదా, 80 మీటర్లు అనుకోండి. మొత్తం ఎంత అవుతుంది? 16000 అనేది అవుతుంది. అలాగే 5 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ ధర 5 కిలోల ధర 124. 42 ప్యాకెట్ల ధర ఎంత అవుతుంది? సపోజ్ ఇక్కడ 120 అన్నాడు కదా, 120 × 40 అనుకోండి. సో అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 523 మరియు 63ల లబ్ధం. సో 523 × 63 గుణకారం అనేది చేయడమే. అలాగే ఒక రైతు 30 బస్తాల ధాన్యం పండించాడు. అందులో నుండి 20 బస్తాల ధాన్యాన్ని బస్తాకు 400 చొప్పున అమ్మాడు. అంటే 20 బస్తాల ధాన్యాన్ని 400 చొప్పున అమ్మాడు. అంటే 8000 రూపాయలకి అమ్మాడు. మిగిలిన ధాన్యాన్ని బస్తాకు 350 చొప్పున అమ్మాడు. అంటే అది ఇంకా 10 బస్తాలు కదా మిగులుతాయి. ఆ 10 బస్తాలని 350 అంటే మొత్తం 3500 చొప్పున అమ్మాడు. ఆ రైతుకు మొత్తం ఎన్ని రూపాయలు వస్తాయి? సో 11500 రూపాయలు అనేవి వస్తాయి. ఒక డబ్బాలో 26 లడ్డూలు చొప్పున 385 డబ్బాలు ఎన్ని లడ్డూలు? సో ఇంటూ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఒక సినిమా హాల్లో 47 వరుసల్లో సీట్లు అనేవి ఉన్నాయట. ఒక వరుసలో 29 మంది చొప్పున కూర్చుంటే ఆ సినిమాలో ఇంటూ చేస్తే మొత్తం ఎంతమంది కూర్చుంటారు అనేది వస్తుంది. అలాగే హైదరాబాద్ నుండి నల్గొండకు బస్ ఛార్జీ పిల్లలకు 65, పెద్దలకు 110 అయినా 3 పిల్లలు మరియు 4 పెద్దలకు, 3 పిల్లలు అంటే 65 × 3 చేస్తాం. అలాగే 110 × 4కి ఆ వచ్చిన దాన్ని మొత్తం ప్లస్ చేస్తే మొత్తం బస్ ఛార్జీ అనేది వస్తుంది. ఒక ఇంటి కిరాయి నెలకు 950 అయినా 2 సంవత్సరాల కిరాయి 950 × 2 సంవత్సరాలు, నెలకి ఎన్ని? 12 నెలలు. సో 2 సంవత్సరాలు కాబట్టి 24 నెలలు. సో 950 × 24 అనేది మనం చేస్తాం. అలాగే ప్రవళిక 5వ తరగతి చదువుతుంది. ఆమె వయసు 10 సంవత్సరాలు. ఆమె తండ్రి వయసు ఆమె వయసుకు 4 రెట్లు. 10 × 4 40 సంవత్సరాలు అన్నమాట.
ఒక తోటలో చెట్లు 125 వరుసల్లో ఉన్నాయి. ప్రతి వరుసలో 75 ఉన్నాయి. మొత్తం చెట్ల సంఖ్య అంటే మనం ఈ రెండింటిని గుణించాలి. ఒక రోజుకి ఎన్ని నిమిషాలు? మనకి గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. సో 60 నిమిషాలు కదా, గంటకి 60 నిమిషాలు. అలా ఎన్ని గంటలు? 24 గంటలు. వీటిని గుణిస్తే మనకు రోజుకి ఎన్ని నిమిషాలు అనేది వస్తుంది. ఒక సైకిల్ ధర 2850. రామయ్య 3 సైకిళ్ళు కొని దుకాణదారునికి 9000 ఇచ్చాడు. దుకాణదారుడు రామయ్యకి తిరిగి ఇవ్వాల్సిన డబ్బు. సో ఇంటూ 3. సో 8550 అవుతుంది. 10,000లోంచి 9,000లోంచి మనం తీసివేయాలన్నమాట. ఈ విధంగా మనకి గుణకారానికి సంబంధించి ఇచ్చారు. అయితే ఇక్కడ నుంచి మనకి భాగాహారాన్ని పరిచయం చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే భాగఫలం శేషం ఎంత అని అడుగుతున్నారు. సో వీటన్నింటిని మనం సాల్వ్ చేసి అక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక పట్టిక అనేది ఇచ్చాడు. కృష్ణ ఒక రోజులో ఆ జంతువులకి ఎన్ని లీటర్ల నీళ్ళు ఇవ్వాల్సి వచ్చింది? సో మొత్తం లీటర్లు 50, 60, 65, 25. ఇవన్నీ మనం ప్లస్ చేస్తాం. కృష్ణ ఒక రోజులో ఆ జంతువులకి ఎంత ఆహారం ఇవ్వాల్సి వచ్చింది అంటే వీటన్నింటిని సో 12, 20, 32, 32 కిలోగ్రాముల ఆహారం. ఈ విధంగా పట్టిక ఆధారంగా మనం రాయవచ్చు. ఒక ఏనుగుకు ఒక రోజులో 80 లీటర్ల నీరు, 150 కిలోల ఆహారం అవసరమైన ఒక వారంలో ఎంత నీరు, ఎంత ఆహారం? వారం అంటే 80 × 7. సో అలాగే 150 × 7. ఈ విధంగా మనం చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. అలాగే నీలితిమింగలం ఒక రోజులో ఏనుగు తీసుకునే ఆహారానికి 40 రెట్లు. నీరు ఎంత తీసుకుంటుంది? 80 లీటర్లకి 40 రెట్లు అన్నాడు. అంటే ఈ విధంగా మనం చేస్తాం. అలాగే ఆహారానికి 6 రెట్లు అంటే 150 × 6. 600 900 కిలోగ్రాముల ఆహారం అనేది తింటుంది. సో అలా ఇచ్చాడు. సరైన జవాబు ప్రయత్నించకుండా కేవలం అంచనా వేయమన్నాడు. తెలంగాణలోని వివిధ పట్టణాల మధ్య దూరం కింద ఇవ్వబడింది. ఒక కారు లీటర్ పెట్రోల్తో 25 కిలోమీటర్లు నడవగలదు. పైన తెలిపిన ప్రతి ప్రయాణానికి దాదాపు ఎన్ని లీటర్ల పెట్రోల్ అవసరం? సో కారు లీటర్ పెట్రోల్కి 25 కిలోమీటర్లు అనేది ఇస్తుందట. సో ఇక్కడ లీటర్కి 25 కిలోమీటర్లు, ఇక్కడ 52 కిలోమీటర్లు ఉంటే దాదాపు ఒక 2 లీటర్లు పడుతుంది. సో అలా ఇక్కడ 225 అనుకోండి, దాదాపు ఒక 10 లీటర్లు 9 లీటర్లు అనేది పడుతుంది. ఇలా మనల్ని అంచనా వేసి రాయమన్నారు. భాగించండి మరియు గుణించండి. సో ఇందాకే చెప్పుకున్నాం ప్రతి భాగాహార రూపాన్ని గుణకార రూపంగా, గుణకార రూపాన్ని భాగాహార రూపంగా మనం రాసుకోవచ్చు అని. ఇక్కడ 4 × 25 100. 100 డివైడెడ్ బై 4 = సో 4 × 25 = 100 అనేది అవుతుంది. అలాగే 100 డివైడెడ్ బై 4 = 25 అనేది అవుతుంది. అలాగే 8 × 25. సో 25 8. సో 200, ఇక్కడ 200 × 8 డివైడెడ్ బై 8 = 25. ఇలా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే 2 × 50 100, 100 × 2 50, 100 డివైడెడ్ బై 2 50. ఇలా మనల్ని రాయమన్నారు. నెక్స్ట్ ఇక్కడ భాగాహారంలో కనుక చూస్తే ఇక్కడ మనకి దీన్ని సరి చూసుకునే పద్ధతి అనేది ఉంటుంది. మనకి వచ్చిన ఆన్సర్ అనేది కరెక్టా కాదా అంటే ఏదైతే విభాజ్యం అనేది ఉంటుందో సో విభాజకాన్ని భాగఫలంతో గుణిస్తే వచ్చిన లబ్ధాన్ని శేషానికి కలిపితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ విభాజకాన్ని భాగఫలంతో గుణించి అంటే 15 × 3 వచ్చిన దాన్ని శేషంతో కలిపితే మనకి కరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. అంటే మనం చేసింది సరైనదా కాదా అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని భాగాహార రూపాలు అనేవి ఇచ్చారు. ఒక ఎగ్జిబిషన్ టికెట్ ధర 6 రూపాయలు మరియు పెద్దలకు 10 రూపాయలు. ఒక కుటుంబం టికెట్లపై 58 రూపాయలు ఖర్చు చేస్తే ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఎంతమంది పెద్దలు ఉన్నారు అని అడుగుతున్నారు. సపోజ్ ఇక్కడ ఒక 58లో ఒక ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారనుకుంటే కనుక 30 రూపాయలు అనేవి పోతాయి. అంటే ఇంకా
28 రూపాయలు అనేవి ఉంటాయి. సో అందులో ఇంకొక పెద్ద అతను ఉన్నారనుకుంటే ఇంకా 18 ఉంటాయి. అంటే 6 3 18. సో 3 పిల్లలు 4 పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా మనం అంచనా వేయొచ్చు. ఇక్కడ వింత భాగాహారం అన్నాడు చూడండి. ఏదైనా 3 వరుస అంకెలతో ఏర్పడే 3 అంకెల సంఖ్య రాయండి. 4 5 6 రాశారు. దానిని 3తో భాగించండి. అది 3చే నిశ్శేషంగా భాగించబడిందా? వరుస సంఖ్యలచే ఏర్పడే మరికొన్ని 3 అంకెల సంఖ్యలు రాసి 3 సపోజ్ ఇది చూడండి 3చే భాగించబడుతుందో లేదో మనం చూద్దాం. సో మనకి ఇది 3చే నిశ్శేషంగా భాగించబడింది. అలాగే వరుస సంఖ్యలు అన్నాడు కదా, 1 2 3 తీసుకుందాం. 3చే చేద్దాం. 3 4 12. సో ఇది కూడా మనకి 3 చేత భాగించబడింది. అంటే వరుసగా ఉన్న ఏవైనా వరుస సంఖ్యలను తీసుకుంటే అది 3 చేత భాగించబడుతుందని మనం చెప్పొచ్చు. అండ్ అభ్యాసం కనుక చూసుకుంటే వల్లి వ్యవసాయం నిమిత్తం 9750 అప్పుగా తీసుకుంది. ఆమె ఆ అప్పును సమాన భాగాలుగా 6 నెలల్లో చెల్లించాలి. అయినా ఆమె నెలకు ఎంత చొప్పున చెల్లించాలి? సో 6 నెలల్లో చెల్లించాలన్నాడు. ఒక తోట నుండి 936 యాపిల్ పండ్లు తెంపినారు. వాటిని సో ఇక్కడ కనుక చూసుకుంటే 771లో ఎన్ని వందలు ఉన్నాయి? 100 పోగా మిగిలి ఎంత? సో 700 అనేవి ఉన్నాయి. 700 పోగా 71 అనేది మిగులుతుంది. అలాగే 7645లో ఎన్ని వేలు ఉన్నాయి? మిగిలిందంత 7000 అనేవి ఉన్నాయి. 645 అనేది మిగులుతుంది. అలాగే 150 రోజుల్లో ఎన్ని వారాలు అనేవి ఉన్నాయి? 104 వారాలకి ఎన్ని రోజులు ఉంటాయి? సో ఒక్కొక్క వారానికి 7 రోజులు కాబట్టి మనం గుణించాలి. 150 రోజుల్లో ఎన్ని వారాలు ఉంటాయి? సో 150 × 150 / 7 మనం చేయొచ్చు. ఒక రోజుకు 8 పేజీల చొప్పున చదివితే 120 పేజీలు చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో ఇక్కడ మనం 120/8 రోజుకి 8 పేజీల చొప్పున చదివితే ఎన్ని రోజులు పడుతుంది? 15 రోజులు అనేది పడుతుంది. అన్నారం ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో 21 మంది, 2వ తరగతిలో 24 మంది, 3వ తరగతిలో 32, 4లో 30, 5లో 18 మంది పిల్లలు ఉన్నారు. మధ్యాహ్న భోజనానికి ఒక్కొక్క విద్యార్థికి 4 రూపాయలు ఖర్చు అవుతుంది. పాఠశాలలోని పిల్లలందరికీ ఒక రోజు భోజనం ఖర్చు ఎంత? ఒక నెల ఖర్చు. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మొత్తం అందరినీ కలిపేయాలి. ఒక సమ్ అనేది వస్తుంది. వాళ్ళ ఆ వచ్చిన దానికి ఇంటూ 4 చేయాలి. ఎందుకంటే ఒక రోజులో వారి యొక్క భోజనం ఖర్చు ఎంత అని. సో 5th క్లాస్లోని మ్యాథ్స్కి సంబంధించి 3rd లెసన్ అయితే చూద్దాం, స్మార్ట్ టేబుల్స్. సో స్మార్ట్ టేబుల్స్ అనేది మనకి ప్రీవియస్ క్లాసెస్లో కూడా వచ్చాయి. ఇది దత్తాంశ నిర్వహణకి సంబంధించిందిగా మనం చెప్పుకున్నాం. సో ఏదైనా ఒక సమాచారాన్ని ఈ విధంగా ఒక ముడిగా ఉన్నప్పుడు దాన్ని మన అర్థం చేసుకోవడానికి మన సౌలభ్యం కోసం దాన్ని కొంత విశ్లేషించి చేయడమే దత్తాంశ నిర్వహణగా చెప్తూ ఉంటాం. ఈ విధంగా మనం కొన్ని టేబుల్స్లో ఈ సమాచారాన్ని విశ్లేషిస్తూ ఉంటాం అన్నమాట. సో వాటిని మనం స్మార్ట్ టేబుల్స్ అని అంటూ ఉంటాం. ఇక్కడ చూస్తే ఒక క్లాస్లోని పిల్లలకి ఏ పళ్ళు అనేవి ఇష్టం అనేది ఇక్కడ రాయడం జరిగింది. అయితే ఈ విధంగా మనం చూసి అరటి పళ్ళు ఎంతమందికి ఇష్టం, నారింజ పళ్ళు ఎంతమందికి ఇష్టం అనేది మనం వెంటనే చూసి చెప్పలేం. అలా కాకుండా ఇక్కడ చూస్తే అరటి పండు గణన చిహ్నాలు అనేవి ఇచ్చారు, ఇష్టపడే పిల్లల సంఖ్య. సో వీటిని లెక్కించి మనం ఇక్కడ రాయాలి. యాపిల్, నారింజ పండు ఇక్కడ లెక్కించి ఇవి రాయాలి. సో వీటి బట్టి సపోజ్ ఇక్కడ 10, ఇక్కడ 12, ఇక్కడ 15 అంటే అరటి పండు ఇష్టమైన వాళ్ళు ఎంతమంది అంటే 10, యాపిల్ 12 మంది, నారింజ 12 మంది, 15 మంది. ఇలా మనం ఈజీగా మన సమాచారాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ చూస్తే ఈ సమాచారాన్ని ప్రతి 5 విద్యార్థులకి ఈ విధంగా ఇంటూలా చేస్తూ ఉంటారనమాట. ఇవి మనకి చూడడానికి ఇంకా సౌలభ్యంగా ఉంటాయి. సపోజ్ ఇలా చూస్తే మనం లెక్క పెట్టడానికి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కానీ ఈ విధంగా ఉన్నప్పుడు 5, 5, 10, 12 ఈ విధంగా లెక్క పెట్టవచ్చు. ఇది 13, ఇవి 15 ఈ విధంగా మనం లెక్క పెట్టవచ్చు అనమాట. సో వీటిని ఏమంటారంటే గణన చిహ్నాలు. ఈ గణన చిహ్నాల ఆధారంగా మనం సులభంగా దేన్నైనా కూడా లెక్కించవచ్చు. అయితే ఇక్కడ చూస్తే బస్ స్టాప్ వద్ద కొంతమంది పిల్లలు రోజు ఒక గంటలో అక్కడి వైపు ఎన్ని వాహనాలు వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ లెక్కించి చెప్పారు. సపోజ్ ఇక్కడ చూస్తే ఆటో అనేది 5, 4, 9 అలాగే 12 అన్నాడు. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 మొత్తం 12. అలాగే 18 అంటే 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4
5 మొత్తం 15, 1 2 3 మొత్తం 18, ఇక్కడ 3, ఇక్కడ కారు 1 2 3 4 5 6 7 ఈ విధంగా గణన చిహ్నాల రూపంలో మనమైతే తెలియజేస్తూ ఉంటాం. ఇక్కడ ఇచ్చిన కొంత సమాచారం కనుక చూసుకుంటే అఖిల మరియు అభి 1 గంట సమయంలో ఎన్ని వాహనాలను గమనించారు. ఇక్కడ మొత్తం వాహనాల సంఖ్య మనం చూసుకోవాలి. 18 20 30 40 49. సో మొత్తం 49 వాహనాలు అనేవి అటుగా ప్రయాణించాయి. ఏ వాహనమును వారు అన్నింటికంటే ఎక్కువ సార్లు గమనించారు అంటే ఇక్కడ అన్నింటికంటే ఎక్కువ వాహనం ఏంటి? మోటార్ సైకిల్. ఎన్నిసార్లు? 18 సార్లు. అలాగే పట్టిక ద్వారా మోటార్ సైకిల్ సంఖ్య సైకిళ్ళ సంఖ్యకు ఎన్ని రెట్లు? సో ఇక్కడ సైకిల్ చూస్తే 9 అనేవి ఉన్నాయి. అది మోటార్ సైకిళ్ళ సంఖ్యకి ఎన్ని రెట్లు ఉన్నది? 9 రెట్లు. సో సైకిల్ సంఖ్య అనేది మోటార్ సైకిళ్ళ సంఖ్యకు 2 రెట్లు అనేది ఉన్నది. ఇలా మనకి రాయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకరోజు ఎండ వాన మేఘావృతంగా ఉన్న నెలలోని ఈ విధంగా ఇచ్చారు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎన్ని రోజులు మేఘావృతంగా ఉంది, ఎన్ని రోజులు ఎండ కాసిందని చెప్పడం మనం కొంచెం కష్టం అనేది అవుతుంది. దాన్ని ఈ విధంగా ఒక టేబుల్ రూపంలో వేసుకుంటే గణన చిహ్నాలు అంటే ఎండ ఎన్ని రోజులు 1 2 3 4 5 6 7 8. సో 8 రోజులు ఎండ అనేది ఉన్నది. 8 రోజులు ఎండ గణన చిహ్నాల రూపంలో ఈ విధంగా మనం చెప్పొచ్చు. అలాగే మేఘావృతంగా కనుక చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 9 రోజులు మనకి మేఘంగా ఉన్నది. 9ని ఈ విధంగా సూచిస్తాం. ఈ విధంగా గణన చిహ్నాల రూపంలో మన సమాచారాన్ని ఈజీగా తెలుసుకోవడానికి బాగుంటుందన్నమాట. నెక్స్ట్ పల్స్ పోలియో క్యాంప్. సో ఇక్కడ పిల్లలు ఏ ఊరు నుంచి ఏ ప్రాంతం నుంచి ఎంతమంది పిల్లలు అనేవారు పోలియో చుక్కల్ని వేయించుకున్నారు అని. సో ఇక్కడ ఒక స్మైల్ సింబల్ ఈజ్ ఈక్వల్ టు 3 పిల్లల్ని సూచిస్తుంది. సో ఎప్పుడైనా మనం ఈ గణన చిహ్నాలకి ఒక స్కేల్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువ సంఖ్య అనేది ఉన్నప్పుడు ఎక్కువ మందిని తెలియచేయాలన్నప్పుడు ఒకదాన్ని ఒక 2కో 3కో 5కో ఈ విధంగా మనం ఒక స్కేల్ రూపంలో అమర్చుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఒక స్మైల్ ఈక్వల్ టు 9 కదా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 5 9ల 45 మంది పిల్లలు. ఇక్కడ 1 2 3 4 5 6. సో 6 2 ఇలా మనం ఇంటూ 3 అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. అలా స్కేల్ రూపంలో తెలియచేయచ్చు. ఇక్కడ చూస్తే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య. ఇక్కడ ఒక బొమ్మ గుర్తు ఈక్వల్ టు 5 విద్యార్థులు అన్నారు. సో ఇక్కడ 2 బొమ్మలు ఇచ్చారంటే 10 మంది. ఇక్కడ 1 2 3 సో 25 మంది. 1 2 20 మంది. ఇలా మనం ఒక్కొక్క బొమ్మని 5 పిల్లలకి సమానంగా చేయాలి. సో ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 5 1 2 3 4 5. ఇక్కడ 5 బొమ్మలు ఉన్నాయి కాబట్టి 5 ఇంటూ 5 మొత్తం విద్యార్థుల సంఖ్య 25. ఇలా మనం రాయవచ్చు అనమాట గణన చిహ్నాల ద్వారా. సో ఇక్కడ చూస్తే రామయ్య తన పొలంలో మొక్కజొన్నను పండిస్తాడు. అతను గత 5 సంవత్సరాలుగా పండించిన మొక్కజొన్న దిగుబడి కింది విధంగా నమోదు చేశాడు అని. సో 5 సంవత్సరాల్లో ఈ విధంగా అంటే ఒక్కొక్క బాక్సు 40 కిలోగ్రాముల మొక్కజొన్నకి సమానమట. అయితే ఇక్కడ మోటార్ సైకిళ్ళ అమ్మకం గురించి ఇచ్చాడు. ఇక్కడ చూస్తే బుధవారం నాడు ఎన్ని మోటార్ సైకిళ్ళు అమ్మారు అంటే ఒక బ్లాక్ ఈక్వల్ టు 10 అనమాట. 10 మోటార్ సైకిల్. బుధవారం ఎన్ని బ్లాకులు ఉన్నాయి? 1 2 3 4 4 బ్లాకులు అంటే 4 ఇంటూ 10 అంటే 40 మోటార్ సైకిల్ అనేవి అమ్మారు. అలాగే ఏ రోజు తక్కువ సంఖ్యలో మోటార్ సైకిల్ అమ్మారు అంటే ఇక్కడ 2 సోమవారం 2 ఇంటూ 10 20 మాత్రమే అమ్మారు. ఇలా మనం సమాచారాన్ని ఈజీగా అర్థం చేసుకొని రాయొచ్చు అనమాట. సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి. నెక్స్ట్ లెసన్ కనుక చూసుకుంటే పొడవులలో చిన్నవి పొడవులలో పెద్దవి. సో పొడవుల్లో చిన్నవి పొడవుల్లో పెద్దవి అనేవి మన కొలతలకి సంబంధించి ఉంటాయి. సో మనకు తెలుసు మనం పొడవుల్ని మీటర్ సెంటీమీటర్స్లో కొలుస్తూ ఉంటాం. చిన్న వస్తువుల్ని సెంటీమీటర్స్ని, పెద్ద వస్తువుల్ని మీటర్స్లోని కొలుస్తూ ఉంటాం. సపోజ్ ఈ పెన్సిల్ వీటిని చిన్న చిన్న పొడవులు కాబట్టి స్కేల్ సహాయంతో కొలుస్తూ ఉంటాం. పెద్ద పెద్ద వాటిని టేపు వాటితో మీటర్ బద్ద వాటితో కొలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక పట్టిక అనేది ఇచ్చాడు. కింద పట్టికలో ఇచ్చిన వస్తువుల అంశం పొడవులను కొలిసి పెన్సిల్ ఎన్ని సెంటీమీటర్ల ఎన్ని మిల్లీమీటర్లు ఉన్నది అనేది రాయమన్నారు. అలాగే చాక్ పీస్, బొట్టల వేలు, గోరు, పొడవైన వేలు, రబ్బరు ఇవన్నీ ఎన్నెన్ని ఉన్నాయో కొలిచి రాయమన్నారు. కింద ఇచ్చిన కొలతల్లో రేఖను అంచనాతో గీయండి, వాటిని కొలవండి. 1/2 సెంటీమీటర్ పొడవున్న రేఖ సుమారు ఇంత. 6 సెంటీమీటర్ల పొడవున్న రేఖ 10 సెంటీమీటర్లు.
అలాగే 15 సెంటీమీటర్. ఇలా మనల్ని అంచనాగా రాసి వాటిని కొలవమన్నారనమాట. నీకు తెలిసిన కీటకాల్లో వేటి పొడవు 1 సెంటీమీటర్ కంటే తక్కువగా ఉంటుంది? చీమ, అలాగే చిన్న చిన్న చెదపురుగులు కానీ, దోమ, ఇవన్నీ సెంటీమీటర్ కంటే తక్కువే ఉంటాయి. ఈగ. కింద ఇవ్వబడిన చాక్ పీస్ల పొడవులను అంచనా వేసి కింద ఇచ్చిన రంగుల ఆధారంగా రంగు వేయండి. సో 1 సెంటీమీటర్ ఉంటే ఎరుపు, 2 సెంటీమీటర్లు ఉంటే నీలం, 2 లేదా 3 సెంటీమీటర్లు ఉంటే ఆకుపచ్చ. సో ఇవి 2 నుంచి 3 సెంటీమీటర్లు ఉంటాయి కాబట్టి వీటికి ఆకుపచ్చ. 1 నుంచి 2 సెంటీమీటర్ల కింద మనం వీటిని చెప్పొచ్చు. 1 సెంటీమీటర్ కింద వీటిని చెప్పొచ్చు. ఇలా మనం రంగులు అనేవి వేయమన్నాడు. నెక్స్ట్ క్రీడా దినోత్సవం. క్రీడా దినోత్సవం సందర్భంగా పిల్లలకి లాంగ్ జంప్ అనే పోటీలు పెట్టారట. సో అందులో పిల్లలు ఈ విధంగా పార్టిసిపేట్ చేసి లాంగ్ జంప్ అనేది చేశారు. సో అత్యధికంగా దూరం ఎవరిది అంటే అందరివి 3 సెంటీమీటర్లు. అయితే సెంటీమీటర్లు చూడండి ఎక్కువ ఎవరిది ఉన్నది? శైలజాది ఉన్నది. సో ఆమె ఫస్ట్ కింద మనం చెప్పొచ్చు. 3 సెంటీమీటర్ల 60 సెంటీమీటర్లు. అందరికంటే ఎక్కువ దూరం దూకిన కొలతను అందరికంటే తక్కువ దూరం దూకిన కొలత మధ్య తేడా. సో అందరికంటే ఎక్కువ దూరం 3 మీటర్ల 60 సెంటీమీటర్లు, అందరికంటే తక్కువ 3 మీటర్ల 5 సెంటీమీటర్లు. సో దీన్ని తీస్తున్నట్టయితే 55 సెంటీమీటర్లు అనేది రావడం జరుగుతుంది. 4 మీటర్ల పొడవుకు సమానం చేయడానికి ఇంకా ఎన్ని మీటర్ల దూరం కావాలి? సో ఇక్కడ ఇంకా 40 సెంటీమీటర్లు అనేవి రావాలి. 40 సెంటీమీటర్లు వచ్చినాయి అనుకోండి, 60 సెంటీమీటర్లు 40 1 మీటర్ అనేది అవుతుంది. ఒక మీటర్ సో 100 సెంటీమీటర్లు కాబట్టి ఇక్కడ 40, ఇక్కడ 95, 80, అలాగే 50 సెంటీమీటర్లు కానీ కలిపితే మనకి 4 మీటర్లు అనేవి అవుతాయి. ఇక్కడ చూస్తే బ్రిడ్జ్ కింద నుండి ఏ వాహనం పోగలదు అని ఇచ్చాడు. సో ఒక బ్రిడ్జ్ కింద నుండి 3 మీటర్ల 50 సెంటీమీటర్లు ఎత్తు లేదా అంతకన్నా తక్కువ ఎత్తు వాహనాలు మాత్రమే వెళ్ళగలవు. క్రింది వాహనాల్లో ఏవి బ్రిడ్జ్ కింద నుండి పోగలవు? సో ఇక్కడ 3 మీటర్ల 50 సెంటీమీటర్లు అంటే మొత్తం 350 సెంటీమీటర్ల కింద మనం చెప్పొచ్చు. సో 320 సెంటీమీటర్లు ఉంది కాబట్టి ఇది వెళ్తుంది, 132 ఇది వెళ్తుంది, 285 సెంటీమీటర్లు కాబట్టి ఇది బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంది. ఈ బస్ మాత్రం 400 సెంటీమీటర్లు కాబట్టి బ్రిడ్జ్ కంటే ఎత్తుగా ఉన్నది కాబట్టి ఇది వెళ్ళదు. నెక్స్ట్ గోరంట్ల గ్రామం. ఇక్కడ ఒక గ్రామం ఇచ్చాడు, వాటి మధ్య దూరాలు అనేవి ఇవ్వడం జరిగింది. దుర్గ ఇంటికి వెళ్ళడానికి వాసిం పోస్ట్ ఆఫీస్, దుకాణం మరియు బడి గుండా వెళ్ళాడు. వాసిం ఎంత దూరం నడిచాడు? సో వాసిం ఇంటి నుంచి పోస్ట్ ఆఫీస్ మీదుగా, అలాగే దుకాణం, వాసిం పోస్ట్ ఆఫీస్ దుకాణం ఈ మీదుగా దుర్గ ఇంటికి వెళ్ళాడు. అంటే ఇక్కడ 200, 120, 320, 320ని 420, 450, 550, మొత్తం 550 మీటర్లు నడిచి వెళ్ళాడు. ఇలా మనల్ని లెక్క కట్టమన్నాడు అనమాట. నెక్స్ట్ చూస్తే హైదరాబాద్కు షాను యొక్క బస్సు ప్రయాణం. సో బస్సు ప్రయాణం చేశారట. అయితే హైదరాబాద్కి 80 కిలోమీటర్లు, ఇటువైపు 200 మీటర్లు, 400 మీటర్లు, 600, 800, 79 కిలోమీటర్లు. అంటే ఇక్కడ 80వ కిలోమీటర్ మైల్ రాయి నుండి 79వ కిలోమీటర్ మైల్ రాయి మధ్య 1 కిలోమీటర్ ప్రయాణించడం. అంటే ఇక్కడ చూడండి, కిలోమీటర్ని 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్లు కదా. సో ఈ 1000 మీటర్లను ఎలా రాశారు? 800, 600, 400, 200 ఇలా రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ 1 కిలోమీటర్లో ఎన్ని 200 మీటర్లు ఉన్నాయి? 5 ఇంటూ 200 1000 మీటర్లు అవుతాయి కదా. సో 1 కిలోమీటర్ అవుతుంది. 1 కిలోమీటర్లో ఎన్ని 100 మీటర్లు ఉన్నాయంటే 10. అర కిలోమీటర్ ఈక్వల్ టు డాష్ మీటర్లు, 500 మీటర్. హాఫ్ కిలోమీటర్ ఈక్వల్ టు 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు కదా. అర కిలోమీటర్లకి 500 మీటర్లు, పావుకి 250 మీటర్లు అనేది వస్తుంది. భారతదేశంలోని పొడవైన నదులు. ఇక్కడ గోదావరి, గంగా, కృష్ణ, యమున, నర్మదా నదుల గురించి ఇచ్చారు. పొడవుల ఆధారంగా నదుల పేర్లను ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కువకి. తక్కువ పొడవు ఏది? 1312 ఫస్ట్ వన్, తర్వాత 1376 సెకండ్ వన్, 1400 థర్డ్, గోదావరి 4, గంగా 5. ఈ విధంగా తక్కువ నుంచి ఎక్కువకి అమర్చమన్నారు. ప్రపంచంలో అన్నింటికంటే పొడవైన నది నైల్ నది.
దాని పొడవు 6650 కిలోమీటర్లు. గంగానది పొడవు నైల్ నది పొడవు కన్నా ఎంత తక్కువ? సో 6650 నుంచి గంగానది పొడవు ఎంత? 2526. దీన్ని తీసేస్తే మనకి ఎంత పొడవు అనేది వస్తుంది. ఇవన్నీ మనకి వాటికి సంబంధించింది. అయితే ఇక్కడ చూస్తే ప్రకాశం బ్యారేజ్ అనేది 1223 మీటర్లు ఉన్నదట. దాన్ని కిలోమీటర్లోకి మార్చితే మనకి 1 కిలోమీటర్ 223 మీటర్లు అనేది అవుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ 2 కిలోమీటర్ల 701 మీటర్లు అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూస్తే కనుక ఎత్తుల గురించి ఇచ్చారు. సో మనం ఎత్తుల్ని స్కేల్తో కాకుండా పెద్ద పెద్ద పొడవులైన అంగుళాలతో కొలుస్తూ ఉంటాం అన్నమాట ఎక్కువగా. సో 12 అంగుళాలు అయితే 1 అడుగు అని అంటూ ఉంటాం. 12 అంగుళాలు అయితే 1 అడుగు అని అంటూ ఉంటాం. సో ఎక్కువగా పొడవుని అడుగుల్లో కొలుస్తూ ఉంటారు. 4 అడుగులు, 6 అడుగులు, 4 అడుగుల 11 అంగుళాలు, ఇలా అంగుళాల్లో కొలుస్తుంటారు. అంటే 1 అడుగు అంటే ఎన్ని అంటే 12 అంగుళాలు అని అర్థం. నెక్స్ట్ చూస్తే అభ్యాసం అనేది ఇచ్చాడు. మధు ఇల్లు అతని బడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతను 2 కిలోమీటర్ల 350 మీటర్ల దూరం సైకిల్పై వెళ్ళి మిగిలిన దూరం నడిచి వెళ్ళాడు. అతను వెళ్ళిన దూరం. సో ఈ 3 కిలోమీటర్లలోంచి 2 కిలోమీటర్ల 350 మీటర్లు అనేవి తీసేయాలి. 3లోంచి 2 తీస్తే మనకి ఇంకా 1 కిలోమీటర్ అనేది ఉంటుంది. ఆ 1 కిలోమీటర్ని మీటర్లోకి మార్చుకుంటే 1000 మీటర్లు. అందులోంచి 350 మీటర్ని తీస్తే మనకి 650 మీటర్లు. ఈ 650 మీటర్లు తను నడిచి వెళ్ళిన దూరం అనేది అవుతుంది. 80 మీటర్ల పొడవు గల గోడ అడుగు భాగం వెంబడి ఉంచడానికి 20 సెంటీమీటర్ల పొడవు గల ఇటుకలను ఎన్ని వాడాలి? సో 4. అలాగే 20 సెంటీమీటర్లు అన్నాడు. ఇక్కడ చూసారా, మొత్తం 80 మీటర్ల పొడవు గల గోడ అడుగు భాగాన వెంబడి ఉంచడానికి ఈ 20 సెంటీమీటర్లు. ఇప్పుడు ఈ 80 మీటర్లని సెంటీమీటర్లోకి మారిస్తే 800 అవుతుంది. సో ఇప్పుడు ఇంటూ చేస్తే 40, అంటే 40 ఇటుకలు అనేవి అవసరం అవుతాయి. ఖాళీలను పూరించండి అన్నాడు. 12 కిలోమీటర్లు అంటే 1200 మీటర్లు. 2 కిలోమీటర్ల 400 మీటర్లు అంటే 2400 మీటర్లు. 4500 మీటర్లు అంటే 4 కిలోమీటర్ల 500 మీటర్లు. 7 కిలోమీటర్ల 750 మీటర్లు. 22 మిల్లీమీటర్లు అన్నాడు. సో వీటిని సెంటీమీటర్లోకి మార్చాలి. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు కదా. సో సెంటీమీటర్లోకి మార్చాలంటే 22 × 10. సో 220 సెంటీమీటర్లు. సెంటీమీటర్లోని 220 సెంటీమీటర్లుగా మార్చవచ్చు. దీన్ని ఎలా అంటే 220 అనేది వస్తుంది కదా. సో ఇక్కడ 2 సెంటీమీటర్ల 20 మిల్లీమీటర్లు ఈ విధంగా రాయొచ్చు. 20 సెంటీమీటర్ల 2 మిల్లీమీటర్లు. 75 మిల్లీమీటర్లను డాష్ సెంటీమీటర్లు డాష్ మిల్లీమీటర్లుగా రాయొచ్చు. సో 70 సెంటీమీటర్లు 5 మిల్లీమీటర్లు. 9 సెంటీమీటర్ల 5 మిల్లీమీటర్లని ఏ విధంగా రాయొచ్చు? సో వీటిని 9 సెంటీమీటర్లు మిల్లీమీటర్ల కింద మారిస్తే 90 అనేది అవుతుంది. 90 మిల్లీమీటర్లు అవుతుంది. సో 90 + 5 95 మిల్లీమీటర్లు. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. బిందు ఇల్లు మరియు మార్కెట్లు బడికి ఇరువైపులా వ్యతిరేక దిశలో ఉన్నాయి. సో ఇలా వ్యతిరేక దిశలో అనేవి ఉన్నాయి. బిందు ఇల్లు నుంచి మరియు బడికి మధ్య దూరం 4 కిలోమీటర్ల 660 మీటర్లు. మరియు బడి నుండి మార్కెట్ల మధ్య దూరం 2 కిలోమీటర్ల 800 మీటర్లు. బిందు తన ఇంటి నుండి బడికి తర్వాత మార్కెట్కు వెళ్ళిన ఆమె ప్రయాణించిన మొత్తం దూరం అంటే ఈ 4 కిలోమీటర్ల 660 మీటర్లని ఈ 2 కిలోమీటర్ల 800 మీటర్లని మనం కలపాల్సి ఉంటుంది. సో 7 మీటర్ల. నెక్స్ట్ చూసినట్టయితే సనా ఇంటి నుండి బడికి చేరడానికి రమీజా ఇంటి గుండా వెళ్ళవలసి ఉంటుంది. సనా ఇంటికి బడికి మధ్య దూరం 2 కిలోమీటర్ల 345 మీటర్లు. రమీజా ఇంటికి బడికి మధ్య దూరం 1 కిలోమీటర్ 650 మీటర్లు. సనా రమీజా ఇళ్ళ మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇందులోంచి ఇది తీసేస్తే మనకు ఆ యొక్క దూరం అనేది వస్తుంది.
ఒక కోటును కుట్టడానికి ఒక దర్జీ 3 మీటర్ల 10 సెంటీమీటర్ల బట్టను వాడాడు. అలాంటి 4 కోటులను కుట్టడానికి 3 మీటర్ల 10 సెంటీమీటర్లు ఇంటూ 4 40 ఇంటూ 12 మీటర్ల 40 సెంటీమీటర్ల గుడ్డ అనేది వాడతాడు. సో ఈ విధంగా మనం వీటన్నింటిని చేసేయడమే. సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. 5th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో 5th లెసన్ వచ్చేసి ఆవరణములు మరియు ప్రహరీలు పార్ట్ 1 అయితే డిస్కస్ చేద్దాం. సో ఇందులో భాగంగా మనకి చుట్టుకొలత వాటి గురించి పరిచయం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం అండ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రహరీ చుట్టూ ఉన్న మొత్తం కొలతని చుట్టుకొలత అంటారు. ఏదైనా ఒక వస్తువు చుట్టూ ఉన్న కొలతని చుట్టుకొలత అంటారని మనకు తెలుసు. సో ఇక్కడ చూస్తే రామయ్య పొలం చుట్టుకొలత ఎంత అని అడిగారు. సో ఇది ఒక చతురస్రం కాబట్టి 4 ఇంటూ ఏ అంటే 4 ఇంటూ 4 భుజాలు కూడా సమానం కాబట్టి 4 ఇంటూ 15 అనేది చేస్తాం. అయితే ఇక్కడ పొలం చుట్టూ పారుతున్న నీళ్లను చూడడానికి రోజుకు 3 సార్లు చుట్టూ తిరిగి వస్తాడు. అతను నడిచిన మొత్తం దూరం ఎంత అన్నాడు. సో ఇప్పుడు 15 ఇంటూ 4కి మనం 3 చేయాలి. సో 60 అనేది అవుతుంది. 60 ఇంటూ 3 మొత్తం నడిచిన దూరం ఎంత? 180 మీటర్లు రోజు నడుస్తూ ఉన్నాడు అనమాట. అలాగే రాణి ఒక టేబుల్పై పరిచే బట్ట చుట్టూ అంచును కుట్టాలనుకుంది. అలాగే 6 టేబుల్ మ్యాట్ల చుట్టూ అంచును కుట్టాలనుకుంది. సో ఇక్కడ టేబుల్ చుట్టూ అంచు కుట్టాలనుకుందట. మొత్తం ఎంత? ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నది. సో 2 ఇంటూ 1.75 ప్లస్ 2 ఇంటూ 1.25 మీటర్స్తో మనం చేస్తాం. సో దాని చుట్టుకొలత అనేది కనుక్కున్న తర్వాత మనం అలాంటి టేబుల్ 6 ఎంత వస్తుంది, ఎంత అవసరం అవుతుంది అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. అయితే కింద ఇచ్చిన ఆకారాల చుట్టూ కొలతను స్కేల్తో కొలవమన్నారు. అలాగే కింద ఇచ్చిన ఆకారాల్లో ఒక భుజం పొడవు తప్ప మిగిలిన అన్ని భుజాల పొడవులు చుట్టుకొలత ఇవ్వబడ్డాయి. అయినా ఇవ్వని భుజం పొడవు ఎంత అని అన్నాడు. సో ఇక్కడ మనకి చుట్టుకొలత ఎంత అన్నాడు? 24 సెంటీమీటర్లు. ఇక్కడ ABCD అనుకుంటే బి యొక్క కొలత అనేది ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? A ప్లస్ C ప్లస్ D మొత్తం కలిపేస్తే 24 అనేది అవుతుంది. సో మొత్తం A ప్లస్ B ప్లస్ C ప్లస్ D కలిపితే మనకి చుట్టుకొలత ఎంత? 24 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ కలుపుదాం. 11 అలాగే 19. సో 19 ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 24. B ఎంతో మనకు తెలియదు కదా. సో ఇప్పుడు B ఈజ్ ఈక్వల్ టు మనకు కావాలంటే 24 మైనస్ 19 అనేది చేస్తాం. సో B ఈజ్ ఈక్వల్ టు 5 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో 5 అనేది ఇక్కడ దీని యొక్క కొలత అనేది అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి చూడకుండానే దీని యొక్క కొలత అనేది చెప్పేవచ్చు. సో ఇది 4 సెంటీమీటర్లు, ఇక్కడికి 4 సెంటీమీటర్లు, ఇక్కడ 2 సెంటీమీటర్లు, 4 ప్లస్ 2 ప్లస్ 2 8 10 మొత్తం 10 సెంటీమీటర్ల పొడవు అనేది ఉన్నది ఈ భుజం అని మనం చెప్పవచ్చు. అలాగే ఈ చతురస్రం చుట్టుకొలత ఎంత? ఇలాంటివి మనకి లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో కూడా చూసాం. సో దీని యొక్క చుట్టుకొలత అనేది ఎంత అవుతుంది? 16 సెంటీమీటర్లు అవుతుంది. 4 4 4 4 మొత్తం కలిపితే 16 సెంటీమీటర్లు అవుతుంది. సో ఇచ్చిన చతురస్రంలో ఒక్కొక్క భుజం అనేది తీసివేస్తే చుట్టుకొలత మారుతుందా మారదా అని అడిగారు. సపోజ్ ఇక్కడ చూస్తే ఇక్కడ 1 సెంటీమీటర్, ఇక్కడ 1 సెంటీమీటర్ అనేది పోతుంది. అంటే ఇక్కడ 3 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు అనేది అవుతుంది. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్, ఇది ఒకటి. అంటే ఇక్కడ ఉన్నవి మనకి మొత్తం 3 3 3 4 3 12 సెంటీమీటర్లు అనేవి అయ్యాయి. అలాగే ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 మొత్తం ఎన్ని? 8. సో ఇక్కడ 8 సెంటీమీటర్లు అనేవి ఉన్నాయి. మొత్తం 20 సెంటీమీటర్లు అనేది వస్తుంది. అంటే కొలత అనేది మారిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ చతురస్రం చుట్టుకొలత ఎంత అన్నాడు. 4 5 20 సెంటీమీటర్స్ అనేవి అవుతాయి. నెక్స్ట్ కనుక చూసినట్టయితే సో వీటి నుంచి ఈ విధంగా భుజాలను కనుక తీసి తొలగించినట్టయితే ఎంత వస్తుంది కొలత అనేది అడిగాడు. నెక్స్ట్ కనుక చూసినట్టయితే అగ్గిపెట్టెల్ని పేర్చి ఈ విధంగా
ఇది ఏంటి అంటే వైశాల్యం. వైశాల్యాన్ని లెక్క కట్టడం అనేది. ఏదైనా ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని వైశాల్యం అంటాం. సపోజ్ ఇక్కడ ఒక బుక్ అనేది ఉన్నది. ఈ బుక్ ఆవరించిన ఏదైతే ఈ ప్లేస్ ఉంటుందో దాన్నే మనం వైశాల్యం అని అంటూ ఉంటాం. ఈ వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఇక్కడ అగ్గిపెట్టెలు అనేవి పేరుస్తూ ఉన్నారనమాట. సో వీటి ద్వారా పిల్లలకి వైశాల్యం అనే భావన పరిచయం చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఎన్ని అంటే పేపర్ ద్వారా ఈ యొక్క చదరాల ద్వారా వైశాల్యాన్ని కనుక్కోవడం. ఇక్కడ 1 2 3 4 5 6 చదరాలు అనేవి ఆక్రమించాయి. సో 6 చదరాల ప్రదేశం అనేది ఈ షార్ప్నర్ అనేది ఆక్రమిస్తుందని చెప్తాం. అలాగే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇలా 13 చదరాలు అనేవి 11 చదరాల ప్రదేశాన్ని అనేది ఆక్రమిస్తుందని చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా వీటి ద్వారా పిల్లలకి వైశాల్యం అనే భావన గురించి పరిచయం చేస్తూ ఉంటారనమాట. సో అది మనకి వాటికి సంబంధించి. నెక్స్ట్ మన చుట్టూ ఉన్న కోణాలని చూద్దాం. సో కోణాలు అనేవి ఇక్కడ మనకి పరిచయం అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తే 3కి 12కి మధ్య కోణం అనేది ఏర్పడింది. అలాగే 4కి 4 గంటలకి మధ్య కోణం అనేది ఏర్పడింది. 6 గంటలప్పుడు మనకి కోణం అనేది ఏర్పడింది. ఈ విధంగా గడియారంలో సమయాలు సో ఆ విధంగా గడియారంలో కోణాలు అనేవి అయితే ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ చూస్తే మన నిత్యం చూస్తున్న మన ఇంట్లోని వస్తువుల పైన కూడా కోణాలు అనేవి ఏర్పడతాయి. సపోజ్ ఈ తలుపు తీసినప్పుడు వేసినప్పుడు కానీ, పుస్తకాల పేజీల మధ్య, రేడియో యాంటీనా మధ్య, వీటన్నింటి మధ్య కూడా మనకి కోణాలు అనేవి నిత్యం మనం చూస్తున్నప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ విధంగా పెన్సిల్ ద్వారా కానీ వీటి ద్వారా మనం ఏవైతే గోడలు చూస్తామో ఆ గోడల మధ్య ఇలా ప్రతి చోట కోణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే రెండు ఏవైతే భుజాలు కలిసే చోట మనకి కోణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసారా ఈ విధంగా కోణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి చేయండి అని అన్నాడు. కింది పటాల్లో కోణాలను గుర్తించండి. ప్రతి పటంలో 1 కంటే ఎక్కువ కోణాలను గుర్తించడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ చూడండి, ఇదొక కోణం, అలాగే ఇదొక కోణం. సో ఈ విధంగా కోణాలని గుర్తించమన్నాడు. ఇదొక కోణం, సో ఇదొక కోణం, ఇదొక కోణం, ఇదొక కోణం. ఇలా కోణాలు అనేవి గుర్తించమన్నాడు అనమాట. సో చతురస్రాకార పేపర్ అనేది తీసుకొని ఈ విధంగా పటంలో చూపినట్టు 2 సార్లు ఇలా మడత అనేది పెట్టమన్నారు. ఇప్పుడు మడత తెరవగానే మనకి పక్క పటంలో చూపించినట్టు ఈ విధంగా వస్తుందన్నమాట. వీటి ద్వారా కోణాలు అనేవి మనం గుర్తించవచ్చు. సో ఇక్కడ చూసారా మనకి ఏవైతే ఒకవేళ కోణాలన్నింటినీ గీసినట్టయితే పటంలో చూపిన విధంగా ఉంటాయి. అంటే ఈ విధంగా మనం ఈ బొమ్మ నుంచి తీసుకుంటే ఈ విధంగా కోణాలన్నీ కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉన్న వాటిని మనం లంబ కోణం అని అంటాం. లంబ కోణాలన్నీ కూడా 90 డిగ్రీలని కలిగి ఉంటాయి. అవి మనకి హయ్యర్ క్లాసెస్లో వస్తాయి. సో ఈ విధంగా ఉంటే కనుక ఎల్ షేప్లో ఉంటే కనుక అవి మనకి లంబ కోణాల కింద చెప్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా లంబ కోణాలకి ఉదాహరణ కింద అయితే చెప్పవచ్చు. అలాగే ఇవి కూడా. సో ఇవన్నీ లంబ కోణాలకి ఉదాహరణ కింద అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. కింది పటాల్లో లంబ కోణాలను గుర్తించండి. అలాంటివి 1 కంటే ఎక్కువ కోణాలను గుర్తించండి. సో ఇక్కడ లంబకోణం అనేది ఈ విధంగా రావచ్చు. అలాగే ఇక్కడ లంబకోణాలు అనేవి ఏర్పరచవచ్చు అనమాట. సో ఇక్కడ వీటి మధ్య లంబకోణాలు అనేవి ఏర్పరచవచ్చు. అలాగే ఇక్కడ పుస్తకానికి వీటి మధ్య లంబకోణాలు అనేవి అయితే ఏర్పరచవచ్చు. ముళ్ళ మధ్య లంబకోణం ఉండునట్లు గడియారాన్ని గీయండి అన్నాడు. సో ఈ విధంగా 3కి మనం చూసుకున్న 9కి చూసుకున్న లంబకోణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. లంబకోణం కంటే ఎక్కువ తక్కువ. సో కత్తెర అనేది ఈ విధంగా తెరిచినట్టయితే ఇది లంబకోణం కంటే అంటే 2 లంబకోణం వచ్చినట్టుగా పెడితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఎక్కువ తెరిస్తే ఇది లంబకోణం కంటే ఎక్కువ కోణం అనేది అవుతుంది. అదే దగ్గరికి మూస్తే లంబకోణం కంటే తక్కువ కోణం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో పిల్లలకి ఫస్ట్ ఈ లంబకోణం కంటే చిన్నది, పెద్దది, తక్కువ, ఎక్కువ అనే భావన పరిచయం చేసి తర్వాత వాటిల్లో రకాలు అనేవి పిల్లలకి పరిచయం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి కొన్ని ఇచ్చారు. కింది వాటిలో కోణాలు గుర్తించండి. వాటిలో ఏవి లంబకోణాల కంటే ఎక్కువ, ఏవి లంబకోణం కంటే తక్కువ కోణాలు కలిగి ఉన్నాయో చెప్పమన్నారు. సో ఇవన్నీ కూడా మనకి లంబకోణం కంటే తక్కువే ఉన్నాయి. ఇది లంబకోణం కంటే ఎక్కువ ఉన్నది.
ఇది లంబకోణం కంటే తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది మనకి లంబకోణం కంటే తక్కువ, ఇది ఎక్కువ అనొచ్చు. సో ఇది కూడా మనకి ఎక్కువే. ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. లంబకోణాల కంటే తక్కువ, కొన్ని లంబకోణాల కంటే ఎక్కువ కోణాలు గమనించాం. మనం కోణాలను దేనితో కొలుస్తామంటే డిగ్రీల్లో కోణాలని కొలుస్తూ ఉంటాం. లంబకోణం అంటే మనకి 90 డిగ్రీలు వస్తుంది. సో ఇక్కడ చూసారా, మనకి ఈ విధంగా దీన్ని 90 డిగ్రీల కింద చూసుకుంటే 90 డిగ్రీల్లో సగం ఎంత అవుతుంది? 45 డిగ్రీలు అవుతుంది. రెండు లంబకోణాలు కనుక మనం కలిపితే మొత్తం 180 డిగ్రీలు అనేవి అవుతుంది. సో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే నాట్య భంగిమలో ఏర్పడే కోణాలు. ఇక్కడ చూడండి ఏ ఏ కోణాలు, ఎలాంటి కోణాలు ఏర్పడతాయి అని అన్నారు. సో ఇక్కడ లంబకోణం అనేది ఏర్పడుతుంది, ఇక్కడ చిన్న కోణం, అలాగే ఇక్కడ కూడా అధిక కోణం అనేది, ఇక్కడ అల్పకోణం. సో ఇక్కడ అల్పకోణం ఇలా మనకి ఏర్పడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. సో అవి మనకి కోణాలకు సంబంధించి. నెక్స్ట్ ఆకారాలతో ఆటలు. ఈ ఆకారాలతో ఆటల్లో భాగంగా మనకి పిల్లలకి ఆకారాలని పరిచయం చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ పరిచయం చేసిన వాటిని కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెంచడం జరుగుతుంది. ఇక్కడ పాచిక అనేది కనుక చూసుకుంటే ఇది పాచిక యొక్క వల రూపం అని అంటూ ఉంటాం. అంటే ఘనాకారంలో ఉంటుంది మనకు పాచిక. ఆ పాచిక వల రూపం కింద దీన్ని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఇచ్చారు చూసారా కొన్ని, వీటిని ఏ విధంగా మడిస్తే ఈ యొక్క ఆకారాలు వస్తాయో అడుగుతున్నారనమాట. ఘనాన్ని తయారు చేయాలంటే వీటిలో ఏవి మనకి ఉపయోగపడతాయి అని అంటున్నారు. సో వీటిని ఒక బాక్స్లా మీరు తయారు చేయడం ఊహిస్తే ఏవి ఘన రూపాలను కలిగి ఉన్నాయో తెలుస్తుంది. సపోజ్ ఇది బేస్ అనుకుంటే ఈ అట్ట అనేది పైకి లేస్తుంది, ఇది పైకి లేస్తుంది, సో ఇది సైడ్కి లేస్తుంది. సో దీంతో మనం తయారు చేయొచ్చు ఘనం అనేది, దీంతో ఈ ఆకారంతో ఘనం అనేది తయారు చేయొచ్చు. సో ఇక్కడ చూసారా చుక్కల ద్వారా ఆకారాల్ని గీయడం అనమాట. సపోజ్ ఇక్కడ చూస్తే ఈ విధంగా ఏదైనా చతురస్రాన్ని గీయడం కానీ ఆర్ దీర్ఘచతురస్రాన్ని గీయడం, ఈ విధంగా చుక్కలతో ఆకారాల్ని గీస్తూ ఉంటారనమాట. నీడలతో ఆటలు. పిల్లలకి నీడలతో ఈ విధంగా అంటే జంతువులు అనేవి ఎలా ఏర్పడతాయి అనేది చూపిస్తున్నారు ఇక్కడ. అంటే మనం ఏదైనా త్రిమితీయ ఆకారాన్ని కనుక తీసుకుంటే దాని యొక్క నీడ అనేది ద్విమితీయ ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి బుక్ అనేది మనకి త్రిమితీయ ఆకారం. ఆ త్రిమితీయ ఆకారం యొక్క నీడ అనేది ఏ విధంగా కనబడుతుంది? ద్విమితీయ ఆకారంగా కనబడుతూ ఉంటుంది. అక్కడే మీరు సపోజ్ ఏ కోనో తీసుకున్నారనుకోండి, లేకపోతే జోకర్ టోపియా తీసుకుంటే దాని యొక్క నీడ ఎలా పడుతుంది? త్రిభుజంలో పడుతుంది. అదే ఏదైనా సో అలా మనకి ఏంటి అంటే త్రిమితీయ వస్తువుల యొక్క నీడలు అనేవి ద్విమితీయ వస్తువులుగా పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని నీడలు ఇవ్వబడ్డాయి, వాటిని సరైన వస్తువులతో జత చేయండి అని అడిగాడు. సో ఇక్కడ బాల్ అనేది ఈ విధంగా, అలాగే యాపిల్ అనేది కింద ఉన్న విధంగా, 1 రూపీ నోట్ 10 రూపీస్ నోట్ అనేది ఈ విధంగా, ఇది కూజా యొక్క నీడగా మనం వీటిని కలపొచ్చు. ఇది షూ యొక్క నీడగా మనం అయితే కలపొచ్చు అనమాట. నెక్స్ట్ వృత్తం. మనం గోళాన్ని కనుక టార్చ్ లైట్ వేసి చూపిస్తే అది మనకి నీడలో వృత్తంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే బంతి కూడా వృత్తంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక ఒక తాడు అనేది తీసుకొని మధ్యలో ఒక కర్ర పాతి దాని చుట్టూ ఒక తాడు అనేది లాగి ఈ విధంగా గీత అనేది గీస్తే మనకి వృత్తం అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఈ వృత్తానికి కనుక చూసుకున్నట్టయితే ఈ వృత్తాన్ని మనం కొన్ని సమాన భాగాలుగా అయితే కట్ చేయొచ్చు. అంటే ఈ వృత్తం మధ్య ఏదైతే కేంద్ర బిందువు ఉంటుందో అక్కడి నుంచి వృత్తం పైకి గీసే ఏవైనా దాన్ని మనం వ్యాసార్థం అని అంటూ ఉంటాం. గీసే ఈ మధ్య ఉన్న దూరాన్ని వ్యాసార్థం అని అంటూ ఉంటాం. దీన్ని ఆర్తో సూచిస్తూ ఉంటాం, రేడియస్ అని అంటూ ఉంటాం ఇంగ్లీష్లో అయితే. ఈ మొత్తం దాన్ని ఏదైతే ఉంటుందో వ్యాసం అని అంటూ ఉంటాం. అంటే వృత్తాన్ని 2 సమాన భాగాలుగా చేసే ఈ యొక్క దూరాన్ని వ్యాసం అని అంటూ ఉంటాం. దీన్ని డయామీటర్ అంటారు, డీతో సూచిస్తూ ఉంటారనమాట. సో పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం -సెంటీమీటర్లు, చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం -సెంటీమీటర్లు ఇక్కడ కొలిచి రాయమన్నారనమాట. నెక్స్ట్ టాన్ గ్రామ్ అనేది కనుక చూసుకుంటే ఇక్కడ చూసారా టాన్ గ్రామ్, ఇందులో మనకి 16 సమాన భాగాలుగా గీయబడిన కొన్ని ఉంటాయి. సో వాటి వెంట మనం కొన్ని
మనకి కావాల్సిన కొన్ని ఆకారాలు అనేవి కట్ చేస్తే అవి 7 భాగాలుగా రావడం జరుగుతుందన్నమాట. సో ఈ 7 భాగాలు అనేవి కొన్ని చూసారా ఒక్కొక్క షేప్స్లో ట్రయాంగిల్ షేప్స్లో మనకి ఉండడం జరుగుతుంది. వీటితో మనం రకరకాల ఆకారాలు అనేవి ఏర్పరచవచ్చు. సపోజ్ ఇక్కడ చూసారా ఇవన్నీ మనం టాన్గ్రామ్స్తోనే తయారు చేయవచ్చు అనమాట. నెక్స్ట్ కనుక చూస్తే టాన్గ్రామ్లో మనకి ఎన్ని భాగాలు ఉంటాయి అంటే 7 ఆకారాలు అనేవి ఉంటాయి అని రాయవచ్చు. నెక్స్ట్ పలకలు. సో ఇవి ఒక అమరికగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ కనుక చూసినట్టయితే డిస్కస్ చేద్దాం. సో ఆవరణలు ప్రహరీలు పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 అనేది మనం డిస్కస్ చేసాం. సో ఇది పార్ట్ 2 అనమాట. అయితే వీటి ద్వారా పిల్లలకి వైశాల్యం చుట్టుకొలతని పరిచయం చేస్తారు. పార్ట్ 1లో మనకి వైశాల్యం గురించి, పార్ట్ 2లో ఇప్పుడు పార్ట్ 1లో చుట్టుకొలత గురించి, పార్ట్ 2లో వైశాల్యం గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ స్టాంప్ ఏ అనేది కనుక చూస్తే 1 2 3 4 5 6 6 1 సెంటీమీటర్ భుజంగా ఉన్న చదరాలని ఆక్రమించింది. అంటే దీని యొక్క వైశాల్యం 6 చదరపు సెంటీమీటర్లని అనొచ్చు. అలాగే స్టాంప్ బి యొక్క వైశాల్యం 2 చదరపు సెంటీమీటర్లు. స్టాంప్ సి యొక్క వైశాల్యం 1 చదరపు సెంటీమీటరు. స్టాంప్ డి యొక్క వైశాల్యం 4 చదరపు సెంటీమీటర్లు. ఈ విధంగా మనం వీటి ద్వారా సెంటీమీటర్ల అంటే ఈ యొక్క 1 సెంటీమీటర్ భుజంగా ఉన్న చదరాల ద్వారా వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. సో ఈ విధంగా ఏదైనా ఒక వస్తువు ఆక్రమించిన ప్రదేశాన్ని వైశాల్యం అని అంటూ ఉంటారనమాట. సో ఇక్కడ అవే ఇచ్చారు. అలాగే ఇక్కడ చూస్తే మనకి కొన్ని ఆకారాలు అనేవి ఇచ్చారు. ఆ ఆకారాలు ఎంత వైశాల్యాన్ని ఆక్యుపై చేశాయి అనేది కనుక్కోమన్నారు. అయితే ఇక్కడ అన్ని ఆకారాలు ఇలా ఫుల్గా లేవు, కొన్ని సగం సగం ఉన్నాయి. ఈ విధంగా సగం సగం ఉన్న వాటిని రెండింటిని కలిపి మనం ఒక చదరంగా తీసుకుంటూ ఉంటాం. సపోజ్ ఇక్కడ చూసారా సగం ఉన్నది, ఇక్కడ ఒక సగం. సో ఈ సగం కలిపి ఒక ఫుల్ చదరంగా 1 సెంటీమీటర్ భుజంగా మనం తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఫుల్గా ఉన్నవన్నీ 1 2 3 4 5 6 అలాగే ఈ 2 7 ఈ 2 8 మొత్తం 8 చదరపు సెంటీమీటర్లు అనేది దాని యొక్క వైశాల్యం. ఇక్కడ కనుక చూసుకుంటే 4 చదరపు సెంటీమీటర్లు అనేది దీని యొక్క వైశాల్యం. ఇక్కడ చూసుకుంటే అన్ని సగం సగం, ఈ 1 2 ఈ 2 చదరపు సెంటీమీటర్ల కింద మనం రాస్తాం. అలాగే ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 అలాగే ఈ 2 6 ఈ 2 7 మొత్తం 7 చదరపు సెంటీమీటర్లు. హాఫ్గా ఉన్నవి రెండు కలిపి మనం ఒక దాని కింద తీసుకుంటాం కదా, అలా అనమాట. అలాగే ఇక్కడ చూస్తే 1 2 3 4 4 చదరపు సెంటీమీటర్లు. ఇక్కడ 1 2 3 4 ఈ 2 హాఫ్లు ఒక దాని కింద తీసుకుంటాం. సో 4 చదరపు సెంటీమీటర్లు. ఈ విధంగా ఈ ఆకారాల యొక్క వైశాల్యాన్ని మనం కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ కింద ఇచ్చిన త్రిభుజ వైశాల్యం చతురస్ర వైశాల్యానికి సమానమా అని అన్నాడు. సో ముందు వాటి యొక్క వైశాల్యం మనం కనుక్కోవాలి. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 సో 9 చదరపు సెంటీమీటర్లు అని రాస్తున్నాం. అయితే ఇక్కడ 1 2 3 4 5 6 ఈ 2 7 ఈ 2 8 ఈ 2 9 ఇది కూడా 9 చదరపు సెంటీమీటర్లే వచ్చింది. సో ఈ రెండు కూడా ఈ చతురస్రం ఈ త్రిభుజం సమానంగా ఉన్నాయని మనం చెప్పవచ్చు, ఎందుకంటే వాటి యొక్క వైశాల్యాలు అనేవి సమానం కాబట్టి. అలాగే ఇక్కడ దీర్ఘచతురస్రాలు అనేవి ఇచ్చాడు. 2 సమాన వైశాల్యం గల దీర్ఘచతురస్రాలుగా విడదీయమన్నాడు. సో ఇక్కడ చూస్తే వీటిని మనం ఈ విధంగా 2 సమాన వైశాల్యాలు గల దీర్ఘచతురస్రాలుగా విడదీయవచ్చు. సో దీన్ని కూడా అంతే 2 సమాన వైశాల్యాలు గల దీర్ఘచతురస్రాలుగా విడదీసాం. అయితే ఇక్కడ దీర్ఘచతురస్రాలను 2 సమాన వైశాల్యం గల త్రిభుజాలుగా అయితే విడదీయమన్నాడు. నెక్స్ట్ దీర్ఘచతురస్రాలను 4 సమాన వైశాల్యం గల త్రిభుజాలుగా విడదీయమన్నాడు. సో త్రిభుజాలుగా ఈ విధంగా విడదీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక దీర్ఘచతురస్రంలో 2 త్రిభుజాలుగా విడగొట్టారు. ఈ 2 త్రిభుజాలు సమానమేనా కాదా అని అడుగుతున్నారు. ఈ 2 త్రిభుజాలు సమానం అనేవి కావు, ఎందుకంటే ఇక్కడ మనకి
కొంత గ్యాప్ అనేది వచ్చింది కాబట్టి వైశాల్యంలో తేడా అనేది వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఆ రెడ్ కలర్లో ఉన్న వైశాల్యం ఎంత అని అడిగాడు. 1 2 3 4 5 6 7 అనేది మనకి వచ్చింది. అలాగే ఇక్కడ చూస్తే చాలా వరకు అంటే సగం కంటే ఎక్కువ భాగంగా ఉన్నదాన్ని మనం ఒకదాని కింద తీసుకుంటూ ఉంటాం. సో 1 2 3 4 5 6 7 8 9గా మనం తీసుకుంటూ ఉంటాం. అంటే 9 చదరపు సెంటీమీటర్లుగా వచ్చింది. అలాగే గ్రీన్ కనుక చూసినట్టయితే 1 2 3 4 5 6 అలాగే ఇవి మనకి హాఫ్లో ఉన్నాయి. వీటన్నింటినీ తీసుకుంటాం. నెక్స్ట్ కనుక చూస్తే వైశాల్యం ఆధారంగా బొమ్మని పూర్తి చేయమన్నాడు. సో ఈ వైశాల్యం ఆధారంగా ఈ విధంగా మనం బొమ్మని పూర్తి చేస్తాం. దీన్ని బట్టి మనకి మొత్తం 8 చదరపు సెంటీమీటర్లు రావాలన్నాడు. అంటే 1 2 3 4 అలాగే ఈ 2 5 ఈ 2 6 ఈ 2 7 ఈ 2 8 మొత్తం 8 చదరపు సెంటీమీటర్లు అనేది దీని యొక్క వైశాల్యం వచ్చేలా ఈ విధంగా మనం గీసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఈ విధంగా గీయడం అనేది కరెక్టేనా. సో నీలిరంగు త్రిభుజం ఆక్రమించే వైశాల్యం ఎంత? 1 2 3 4 4 చదరపు సెంటీమీటర్లు. అలాగే ఇది ఆక్రమించిన వైశాల్యం కూడా 4 సెంటీమీటర్లు అనేది అవుతుంది. గులాబీ రంగు గల త్రిభుజంలో ఏ 2 చదరాలు సగాలుగా ఉన్నాయి అంటే మనకి ఏవి కూడా సగంగా లేవు. అంటే సగం కంటే ఎక్కువ కానీ సగం కంటే తక్కువ కానీ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే ఈ విధంగా కూడా మనం 8 చదరపు సెంటీమీటర్లు వచ్చే విధంగా గీయొచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే వైశాల్యం 8 చదరపు సెంటీమీటర్లు ఉండేటట్లు మీరు ఏమైనా వేరుగా ఆకారాన్ని చేయగలరా? ఈ విధంగా మనం చేయొచ్చు. లేదంటే కొంచెం పొడిగించి ఈ విధంగా ఎలా అయినా మనం చేయొచ్చు. నెక్స్ట్ పక్క పటంలో ఆకారం యొక్క భుజం ఇవ్వబడింది. దాని వైశాల్యం 6 చదరపు సెంటీమీటర్లు అయ్యేటట్లు ఆకారాన్ని పూర్తి చేయండి అని అన్నాడు. సో 6 సెంటీమీటర్లు వచ్చే విధంగా. నెక్స్ట్ అలాంటిది మనకి 2 భుజాలు ఇవ్వబడ్డాయి. 2 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం వచ్చేలా తీసుకోమన్నారు. సో ఇక్కడ 1 2 ఇది 2 చదరపు సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం తీసుకోవచ్చు. ఇలా మనకి ఇవ్వడం జరిగింది. వనజ మరియు గిరిజలు మామిడి రసంతో చేసిన కేక్ షాప్లో కొని తెచ్చారు. వారు తీసుకున్న కేక్ ముక్కలు ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే 6 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు, ఇక్కడ 10 × 3 సెంటీమీటర్. సపోజ్ దీని యొక్క వైశాల్యం కనుక చూసుకుంటే 30 సెంటీమీటర్లు, ఇది చూసుకుంటే 30 సెంటీమీటర్లు. సో రెండు కూడా ఆకారం వేరుగా ఉన్న వాటి యొక్క వైశాల్యం మాత్రం ఒకే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ కేక్ ముక్కలు 1 సెంటీమీటర్ భుజంగా గల చదరాలను ఒకదాని పక్క మరొకటి భుజం పొడవు వెంబడి పెట్టింది. వనజకు చెందిన కేక్ ముక్క వెడల్పు 5 సెంటీమీటర్లు. వెడల్పుకు అనుగుణంగా 5 చదరాలు అమర్చింది. ఆ కేక్ మొత్తం ఎన్ని చదరాలను అమర్చింది? సో మొత్తం ఇక్కడ 6 ఇక్కడ 5 మొత్తం 11 చదరాలు అనేవి వీరు అమర్చారు. సో ఈ విధంగా అమర్చిన తర్వాత వనజకు చెందిన కేక్ ముక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లో. ఇంతకు ముందు కనుక చూసుకుంటే మనకి 30 సెంటీమీటర్లు అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ 6 ఇక్కడ 5 ఇప్పుడు కూడా 30 సెంటీమీటర్లే రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి 10 × 3 30 చదరాలు అనేవి వస్తాయి. సో 30 చదరపు సెంటీమీటర్లు అనేది దీని యొక్క వైశాల్యం అవుతుంది. ఇది కూడా మనకి పైన చూపిన విధంగానే. సో ఆ విధంగా మనకి వీటి గురించి అయితే ఇచ్చాడు. అలాగే పెద్ద ప్రదేశాల వైశాల్యాన్ని మనం మీటర్ భుజం ఉన్న చతురస్రంతో కొలుచుకోవచ్చు అనమాట. సో 1 సెంటీమీటర్ అనేవి చిన్న వస్తువులను కొలవడానికి, మీటర్ భుజం ఉన్న వాటిని పెద్ద వైశాల్యాలు కొలవడానికి, పెద్ద వాటిని కొలవడానికి ఉపయోగిస్తూ ఉండొచ్చు అనమాట. వాటిని మనం ఎలా తెలియజేస్తామంటే ఆ వైశాల్యాన్ని చదరపు మీటర్లు అని తెలియజేస్తూ ఉంటాం. చేతురుమాల అనేది చదరపు సెంటీమీటర్లో ఉంటుంది. చీర అనేది చదరపు మీటర్లో ఉంటుంది. పుస్తకంలోని పేజీ అనేది చదరపు సెంటీమీటర్లో ఉంటుంది. పాఠశాల స్థలం అనేది చదరపు మీటర్లో మనం కొలుస్తాం. సో అది మనకి 8th లెసన్కి సంబంధించి. నెక్స్ట్ మ్యాపులు మార్గాల్లో కనుక చూసినట్టయితే మ్యాపులు మార్గాలు 9th లెసన్ వచ్చేసి మ్యాపులు మార్గాలు. ఈ మ్యాపులు మార్గాలు ఏంటి అంటే సో కొన్ని పిల్లలకి ఈ ఆకారాల ద్వారా ఎటువైపు ఏది ఉంటుంది ఏంటి అనేది
ఈ గుర్తుల ద్వారా పిల్లలకి తెలియచేయడం అనమాట. సపోజ్ పెద్ద గదికి ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఇంటి కుడి పక్కన ఎన్ని చెట్లు ఉన్నాయి, చిన్న గదికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి, ఇచ్చిన గుర్తులకు సరిపడు పేర్లను రాయండి అన్నాడు. సో ఇక్కడ చూడండి, చెట్టుకి ఈ విధంగా చెట్టుకి కుడివైపు 3 చెట్లనే ఉన్నాయి. ఇంటికి కిటికీలు ఎన్ని ఉన్నాయి, 1 2 3. సో అలా కిటికీలనే ఉన్నాయి. ద్వారాలు, గోడలు అనేవి ఉన్నాయి. సో చూస్తే ఈ విధమైన గుర్తులు అనేవి ఇక్కడ రాయమన్నారు. సో ఇది కిటికీ, ఇది తలుపు, గోడ, చెట్లు అనేవి సూచిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తే ఫ్లోర్ మ్యాప్లు అంటారు. సో ఇలా మనం మంచము, కుర్చీ, బల్ల ఇలా అవన్నీ చూపిస్తే వీటిని మనం ఫ్లోర్ మ్యాప్లో అని అంటూ ఉంటాం. సో ఈ ప్లేస్లో కుర్చీ ఉంది, బల్ల ఉంది, మళ్ళీ కుర్చీ, బీరువా, మంచం, ఇలా ఇక్కడ ఒక కిటికీ ఉంది, ఇక్కడ ఒక కిటికీ, ఇదొక తలుపు, ఈ విధంగా మనం చెప్పొచ్చు. షీలా గది యొక్క ఫ్లోర్ మ్యాప్ను పరిశీలించండి. కింది వస్తువులు సరిపడు చిహ్నాలు. సో కుర్చీ బొమ్మ అనేది ఇక్కడ వేస్తాం, అలాగే మంచం బొమ్మ, ద్వారం బొమ్మ, సో ఈ విధంగా వేస్తాం. అలాగే ఫ్లోర్ మ్యాప్కు సరిపడా ఇంటిని గుర్తించండి. ఫ్లోర్ మ్యాప్కి సరిపడా ఇల్లు అనేది మనకి ఇది అవుతుంది. పాఠశాలకు మార్గం చూపడం. సో పాఠశాలకి వాళ్ళ టీచర్ ఒక మ్యాప్ అనేది గీస్తున్నారనమాట. సో ఈ విధంగా ఇల్లులు, బావి, చెట్లు, పాఠశాల, అలాగే వీధి రోడ్లు అవన్నీ గీసి మ్యాప్ అనేది పాఠశాలకి దారి అనేది చెప్తున్నారు. ఖాళీలను నింపడం ద్వారా మనోజ్ పాఠశాల నుండి అతని ఇంటికి గల మార్గంను సూచించడంలో సహాయం చేయండి. పాఠశాల నుండి బయటకు వచ్చి రోడ్డుపై డాష్ వైపు తిరగండి. సో పాఠశాల నుంచి బయటకు వచ్చాక కుడివైపు తిరగాలి, అంటే అటు నుంచి వచ్చినప్పుడు ఎడమ వైపు అనుకోండి. సో మనకి కుడివైపు అంటే అబ్బాయికి ఎడమ వైపు. సో ఎడమ వైపు తిరిగి స్ట్రైట్గా వచ్చి మళ్ళీ ఎడమ వైపు తిరిగితే వాళ్ళ ఇల్లు అనేది వస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ అడిగారు అనమాట. కొద్ది దూరం నడిచి మొదటి డాష్ వైపు తిరగండి, మొదటి ఎడమ వైపు. కొద్ది దూరం నడిస్తే ఒక బావి వస్తుంది, ఇక్కడ డాష్ వైపు తిరగండి. ఈ కనిపించే 3వ ఇల్లే మనోజ్ ఇల్లు. ఈ విధంగా దారి అనేది చెప్తున్నారు. నెక్స్ట్ ఉత్తరం, పశ్చిమం, తూర్పు, ఇలా మనం దిక్కుల్ని సూచిస్తూ ఉంటాం. వీటి ద్వారా మ్యాప్లు అనే వాటికి ఒక దిశానిర్దేశం అనేది ఉంటుంది. సో ఎటువైపు ఏమున్నాయి ఏంటి అనేది తెలుస్తూ ఉంటాయన్నమాట. పై మ్యాప్ని గమనించండి. మీరు సినిమా సుప్రీం నుండి స్టార్ హోటల్కు నడిచి వెళ్ళే దారిలో చౌహాన్ రెస్టారెంట్ ఏ వైపున ఉంటుంది. సో ఇక్కడ చూడండి, స్టార్ హోటల్ అనేది ఏ వైపున ఉంటుంది అని అడిగారు. మీరు సినిమా సుప్రీం నుండి స్టార్ హోటల్కు నడిచి వెళ్ళే దారిలో చౌహాన్ రెస్టారెంట్. సో చౌహాన్ రెస్టారెంట్ ఎక్కడుందో చూడండి. సో చౌహాన్ రెస్టారెంట్ అనేది ఇక్కడ ఉన్నది. ఆ విధంగా మనం ఈ మ్యాప్స్లో ఉన్న వాటిని గుర్తించవచ్చు అనమాట. స్టార్ హోటల్ నుంచి నడిచి వెళ్తుండగా పశ్చిమం వైపు మనకి ఈ చౌహాన్ రెస్టారెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అవి మనకి మ్యాప్స్కి సంబంధించి, అందులో మనకి పెద్ద మ్యాటర్ అయితే ఏం లేదు, ఓన్లీ చిన్న ఇంట్రడక్షన్లో ఇచ్చారు అంతే. నెక్స్ట్ ఇది ఎంత బరువు ఉంటుంది, ఇందులో మనకి పదార్థాల యొక్క బరువుల గురించి ఉంటాయి. ఆల్రెడీ ప్రీవియస్లో మనం గ్రాములు, కిలోగ్రాములు వాటి గురించి తెలుసుకున్నాం. వాటికి కొంత స్టేజ్ అనేది పెంచి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని సరుకులు అనేవి ఇచ్చారు. కిస్మిస్, కాజు మరియు బాదాంల యొక్క మొత్తం బరువు ఎంత. సో ఇక్కడ కిస్మిస్, కాజు, బాదాం 200, 150, 100, 300, 450, మొత్తం బరువు 450 గ్రాములు. తక్కువ బరువు నుండి ఎక్కువ బరువు వరుస క్రమంలో పై పట్టికను సరుకుల పేర్లను రాయండి. సో ఫస్ట్ తక్కువ బరువు, ఇది ఫస్ట్ 2 గ్రాములు, తర్వాత 3 గ్రాములు, తర్వాత 100 గ్రాములు, తర్వాత 150, తర్వాత 200, ఈ విధంగా చిన్న నుంచి పెద్దకి రాయమన్నారు. ఒకవేళ రఘు వాళ్ళమ్మ 10 కిలోగ్రాముల బరువు గల లడ్డూని తయారు చేయాలనుకుంటే ఒక్కొక్క సరుకు ఎంత కొనాల్సి ఉంటుంది. సో 5 కిలోగ్రాముల లడ్డు తయారు చేయడానికి ఈ సరుకులు అనేది కొన్నది. ఒకవేళ 10 కిలోగ్రాములు కొంటే, అంటే 10 కిలోగ్రాములు తయారు చేయాల్సిన లడ్డూకైతే వీటన్నింటికి డబల్, అంటే 2కి 4, 3కి 6, 400, 300, 200, ఈ విధంగా ఈ గ్రాముల లెక్కన తీసుకోవాల్సి ఉంటుంది, అంటే డబల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీ ప్రియులు. సో ఇక్కడ టీ తయారు అనేది జరుగుతుంది. వాళ్ళ కుటుంబంలో గల 3 సభ్యులకి టీ అనేది తయారు చేస్తున్నారు. సో 3 చెంచాల టీ పొడి, ఒక్కొక్క చెంచాలో 5 గ్రాముల టీ పొడి అనేది వాడుతున్నారనమాట.
రోజుకు 4 సార్లు టీ అనేది చేస్తారట ఎండాకాలంలో. ఎండాకాలంలో ఒక రోజు మొత్తానికి వారు టీ చేయడానికి ఎంత టీ పొడిని వాడతారు? సో ఒకసారి చేయడానికి ఎన్ని చెంచాలు? ముగ్గురు సభ్యులకి ఒక్కొక్క చెంచాలు అంటే 3 చెంచాల్లో 5 గ్రాముల టీ పొడి ఉంటుంది. అంటే 3 5లు 15. సో 15 గ్రాముల టీ పొడి అనేది ఒకసారి వాడడానికి, ఒకసారి టీ చేయడానికి వాళ్ళు వాడుతున్నారు. అదే టీ పొడి 4 సార్లు చేయడానికి అయితే 15 × 4, సో 60 అనేది ఒక రోజులో వాళ్ళు వాడే టీ పొడిని సూచిస్తుంది. ఈ విధంగా మనం గ్రాముల లెక్క, కిలోగ్రాముల లెక్క వాటిని కొలుస్తూ ఉంటాం. అలాగే నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇవన్నీ ఎక్సర్సైజ్ ఇచ్చారు. విశాల్ అంగడి. సో ఇక్కడ ఒక అంగడి అనేది ఇచ్చారు. ఇక్కడ పాత సామాన్ కొనే దుకాణం అనేది ఇది. అయితే ఈరోజు అతను 45 కిలోగ్రాముల పాత వార్తాపత్రికలు, 26 కిలోగ్రాముల పాత ఇనుము, పనికిరాని ప్లాస్టిక్ 8 కిలోగ్రాములు కొన్నాడట. అయితే ఈరోజు అతను కొన్న వస్తువులు మొత్తం బరువు ఎంత అన్నారు. సో 45, 26, 8 వీటిని మనం కూడాలి, అది మొత్తం బరువు అనేది అవుతుంది. అలాగే విశాల్ 1 కిలోగ్రామ్ పాత వార్తాపత్రికలను 8 రూపాయలు చెల్లించాడు. అయితే 45 కిలోగ్రాముల పాత వార్తాపత్రికలకు ఎంత చెల్లించాలి? సో 45 × 8 అనేది చేస్తాం. 1 కిలోగ్రామ్కి 8 అయితే 45 కిలోగ్రాముల ధర కావాలంటే × 8 అనేది మనం చేసుకోవాలి. అలాగే విశాల్ కొన్న పాత ఇనుముకు 520 రూపాయలు చెల్లించాడు. అతను 1 కిలోగ్రామ్ పాత ఇనుముకు ఎంత చొప్పున చెల్లించాలి? సో 1 కిలోగ్రామ్ అంటే విశాల్ కొన్న పాత ఇనుముకు 520 చెల్లించాడు అనమాట. సో ఇనుము ఎన్ని కేజీలు కొన్నాడు? 26 కిలోగ్రాములు అనేది కొన్నాడు. సో ఈ 520 డివైడెడ్ బై 26 చేస్తే మనకు 1 కిలోగ్రామ్ యొక్క ఇనుము ధర అనేది వస్తుంది. ఆ రోజు కొన్న మొత్తం వస్తువులకు విశాల్ 1000 రూపాయలు చెల్లించినట్లయితే అతను 8 కిలోగ్రాముల ప్లాస్టిక్ ఎంత చెల్లించాడు? 1 కిలోగ్రామ్ ప్లాస్టిక్ చెల్లించినది ఎంత? సో ప్లాస్టిక్ ఎంత? 8 కిలోగ్రాములు. సో ఇప్పుడు 8 కిలోగ్రాముల ప్లాస్టిక్ ఎంత చెల్లించాడో తెలియాలంటే ముందు ఇనుప సామాన్నికి అలాగే వార్తాపత్రికలకి చెల్లించింది మనం తీసినట్టయితే ఈ మిగిలినది వస్తుంది. అదే మనకి ప్లాస్టిక్కి చెల్లించింది. విశాల్ తాను కొన్న 3 రకాల వస్తువులకు ఒక్కొక్క కిలోగ్రాముకు 3 రూపాయలు ఎక్కువ చేసి అమ్మాడు. ఆ విధంగా అతడు ఆ రోజు సంపాదించిందంతా. సో మొత్తానికి 1000 రూపాయలు చెల్లించాడు అన్నారు కాబట్టి ఒక్కో దానిపైన ఒక్కో గ్రాముకి 3 రకాల వస్తువులపైన 3 రూపాయలు ఎక్కువ చేసి అమ్మాడు. అంటే ఒక్కొక్క దాని యొక్క ధర అనేది మనం కనుక్కొని × 3 చేస్తే మనకి మొత్తం అతనికి వచ్చిన లాభం అనేది ఆ రోజు అతను సంపాదించింది వస్తుందన్నమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనం ఏవైనా కిరాణా షాప్స్కి వాటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వస్తువులు అనేవి మనకి ఎలా కొలుస్తారు? గ్రాములు, కిలోగ్రామ్స్లో కొలుస్తుంటారు. ఇక్కడ చూస్తే ఒక షాప్లో 170 కిలోగ్రాముల శనగపప్పు, 450 కిలోగ్రాముల కందిపప్పు, 240 కిలోగ్రాముల పెసరపప్పులు ఉన్నాయి. ఆ షాప్ యజమాని పప్పులన్నింటినీ 2 కిలోగ్రాములు, 1 కిలోగ్రామ్, 500 గ్రాముల ప్యాకెట్లలో నింపి అమ్ముతాడు. తన వద్ద ఉన్న కందిపప్పు మొత్తాన్ని 2 కిలోగ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసినట్లయితే అతడు ఎన్ని ప్యాకెట్లు తయారు చేయగలడు? సో ఒకవేళ ఒక్కొక్క కిలోగ్రామ్ ప్యాకెట్లు అయితే 2 చేయగలడు, 2 కిలోగ్రాముల ప్యాకెట్ అయితే 1 చేయగలడు, అలాగే 500 గ్రాములు అయితే 4 ప్యాకెట్ల కింద చేయగలడు. ఈ విధంగా మనం మిగతా వాటికి ఆన్సర్స్ అనేవి రాసుకోవచ్చు. అయితే ఇక్కడ 100 కిలోగ్రాములని ఏ విధంగా చెప్పొచ్చు అంటే 1 క్వింటాల్గా చెప్పొచ్చు. సో 1 క్వింటాల్ అంటే ఏంటంటే 100 కిలోగ్రాములు. 100 కిలోగ్రాములని 1 క్వింటాల్ అని అనొచ్చు. అయితే ఎక్కువ బరువుల్ని ఈ క్వింటాల్స్లో చెప్తూ ఉంటారనమాట. ప్రపంచంలో ఎక్కువ బరువున్న జంతువు ఏది అంటే 5000 కిలోగ్రాములతో ఏనుగు. సో ఏనుగులు కొన్ని 5000 కిలోగ్రాములు కూడా బరువు ఉంటాయి. అలాగే నేను నీకంటే 35 రెట్లు ఎక్కువ బరువు అయిన దాన్ని నేను సముద్రంలో ఉంటాను. ఈ తిమింగల్ వీల్ చాప్ అనేది సో 35 రెట్లు బరువు ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఎక్కువ బరువు మోసే వాహనాలు అంటే కంటైనర్ ట్రక్కు, లారీ ఇవన్నీ మనకి ఎక్కువ బరువుల్ని మోయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ వాహనాలు ఎంత బరువును మోయగలవు? ఒక లారీ 7,500 కిలోగ్రాముల బరువును మోసుకెళ్ళగలదు. ఒక్కొక్క కార్టన్ బరువు 15 కిలోగ్రాములు. అలాంటివి ఎన్ని కార్టన్లు ఒక లారీ మోసుకెళ్ళగలదు అంటే 7,500 డివైడెడ్ బై 15 అనేది చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఒక ట్రక్కు 9,000 కిలోగ్రాముల బరువును మోసుకెళ్ళగలదు. ఒక్కొక్కటి 50 కిలోగ్రాములు గల బియ్యం బస్తాలను శ్యామ్ ట్రక్కులో నింపుతున్నాడు. అలాంటి బియ్యం బస్తాలు ఎన్నింటిని శ్యామ్ ఆ ట్రక్కులో నింపగలడు?
9000 డివైడెడ్ బై 50 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. అతిపెద్ద కంటైనర్ ట్రక్కు 20,000 కిలోగ్రాముల బరువును మోసుకెళ్ళగలదు. ఒక్కొక్కటి 2,500 కిలోగ్రాముల బరువు గల కార్లను ఎన్నింటిని మోసుకెళ్ళగలదు? సో 20,000 డివైడెడ్ బై 2,500. సో ఇలా చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ అభ్యాసం. ఒక మామిడి పండు బరువు 400. నేను మీకు ఎలా చేయాలి అని మాత్రమే చెప్తున్నానండి. సో అది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే సో ఆన్సర్స్తో సహా చెప్తే ఇంకా మీరు ప్రాక్టీస్ చేయడానికి ఏముండదు. మ్యాథ్స్ అనేది వినడానికి కాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో అందుకనే నేను మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎలా చేయాలి అనేది మాత్రమే చెప్తున్నాను. సో దాన్ని బట్టి మీరు క్యాల్కులేషన్స్ అనేవి చేస్తే కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేను ఇక్కడ మీకు ప్రతిదీ కూడా ఆన్సర్స్ అనేవి చేయట్లేదు. అలా చేస్తే మీకు టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అండ్ మీకు కూడా ప్రాక్టీస్ అనేది ఉండదు కాబట్టి నేను అలా చేయట్లేదు. సో అది మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక మామిడి పండు బరువు 400 గ్రాములు, ఒక జామ పండు బరువు 200 గ్రాములు, ఒక ఖర్జూర బరువు 1 కిలోగ్రామ్ 200 గ్రాములు. ఈ సమాచారంతో కిందున్న ఖాళీలను పూరించండి. 2 మామిడి పండ్ల బరువు ఈక్వల్ టు జామ పండ్ల బరువు. సో 2 మామిడి పండ్ల బరువు 400 గ్రాములు, ఒక జామ పండు బరువు 200 గ్రాములు, అంటే 2 జామ పండ్ల బరువుకి సమానం అవుతుంది. 5 ఖర్జూర పండ్ల బరువు డాష్ మామిడి పండ్ల బరువుకి సమానం అవుతుంది అంటున్నాడు. సో మామిడి పండ్లు 400 కదా, 5 ఖర్జూర పండ్ల బరువు అయితే ఎన్ని మామిడి పండ్ల బరువుకి సమానం అవుతాయి? సో 1 మామిడి పండు బరువుకి సమానం అవుతుంది. సో 5 ఖర్జూరాలు అన్నారు కదా, 500 గ్రాములు, ఇవి ఒక 600 గ్రాములు. సో ఇక్కడ మనకి ఇది 5 ఖర్జూర పండ్ల బరువు అంటే 600 అనేది అవుతుంది. సో ఇక్కడ డాష్ మామిడి పండ్ల బరువు అంటే 1 మామిడి పండు బరువు 400 గ్రాములు. 5 మామిడి పండ్ల బరువు మరియు 2 జామ పండ్ల బరువు ఈక్వల్ టు, సో 5 మామిడి పండ్లు అంటే 400, 1 మామిడి పండు బరువు 400 కాబట్టి సో 5 అంటే 5 4 20 అంటే 2000. సో ఇవి 2000 గ్రాములు. 2 జామ పండ్లు అంటే 400 గ్రాములు. సో 2400 గ్రాములు. అవి ఎన్ని ఖర్జూర పండ్లకు సమానం అవుతాయని అడుగుతున్నారు. నెక్స్ట్ బాను 3 కిలోగ్రాముల 500 గ్రాముల జిలేబీ, 2 కిలోగ్రాముల 250 గ్రాముల మైసూర్ పాక్, 1 కిలోగ్రామ్ 750 గ్రాముల బాదుషా, 750 గ్రాముల జామూన్లను కొన్నాడు. బాను కొన్న మొత్తం స్వీట్లు ఎంత? సో మొత్తం కలిపేయాలి. 3 2 5 6 అలాగే 6. సో అక్కడికి 6 kgs అయ్యాయి. సో ఇది ఒక 500, 250, 750 వీటన్నింటిని మనం కలిపితే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఒక పెట్టెలో 8 కిలోగ్రాములు 750 గ్రాముల యాపిల్ పండ్లు ఉన్నాయి. అలాంటివి 12 పెట్టెలు. సో 8 × 750 × 12 కొడినట్టయితే మనకి మొత్తం పండ్ల ధర అనేది వస్తుంది. ఒక పాఠశాల జూన్ మాసానికి మధ్యాహ్న భోజనం కొరకు 6 క్వింటాల బియ్యం పంపిణీ జరిగింది. పాఠశాల వారి బియ్యం నుండి 475 కిలోగ్రాముల బియ్యంను వినియోగించారు. ఒక 6 క్వింటాల్ అంటే ఏంటి? 100 కేజీలు కదా. 6 క్వింటాల్ అంటే 600 కేజీలు. 600 కేజీల నుంచి 475 తీసేయడమే. కింద ఉన్న ట్రక్కు 10,000 కిలోగ్రాముల బరువుని మోయగలదట. ట్రక్కు ఎన్ని క్వింటాళ్ళ బరువుని మోయగలదు? సో మనం ఇక్కడ 10,000 బై క్వింటాల్ అంటే ఎంత? 100. సో 10 క్వింటాల్ బరువు మోయగలదు. ఆ ట్రక్కులో 3,650 కిలోగ్రాముల బరువు గల సామాను నింపబడింది. ఇంకా ఎన్ని కిలోగ్రాముల బరువు అది మోయగలదు? సో మొత్తం ఎంత? 10,000 కదా. సో 10,000 దాని యొక్క కెపాసిటీ. 3,650 అనేది తీస్తే మిగతా వచ్చిందే దాని యొక్క బరువు అనేది అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే మరికొన్ని ఎక్కువ లీటర్లు.